కాదయ్యా, నీ గుండెల్లో ఉండేటువంటి శివుడే నిజమైనటువంటి శివుడు. గుండెల్లో శివుణ్ణి తెలుసుకోవడానికి గుళ్ళో శివుణ్ణి చూడడం అనేది కేవలం అభ్యాసం, ఒక అభ్యాసం. ఈ అభ్యాసం ద్వారా, రోజు గుళ్ళోకి వెళ్ళడం ద్వారా, ప్రదక్షిణ నమస్కారాల ద్వారా, మంత్రపుష్ప నీరాజనాల ద్వారా మన గుండెల్లో ఉన్న శివుణ్ణి మనం చూడగలగాలి. చూస్తే అహం బ్రహ్మాస్మి అని శిష్యుడు అంటాడు, తత్వమసి అని గురువు అంటాడు. అది నువ్వేనయ్యా, నేను చెప్పాను కదా అంటాడు. అది తెలుసుకోవాలంటే ఆధ్యాత్మికమైన స్తోత్రాలని మనం సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాలి. కేవలం ఈ స్తోత్రం చదివితే పుణ్యం, ఇది చదివితే పిల్లలు పుడతారు, ఇది చదివితే ఉద్యోగాలు వస్తాయి, ఇది చదివితే ఆరోగ్యం బాగుంటుంది, దీనికోసం కాదు. ఇవన్నీ చాలా చిన్న చిన్న ప్రయోజనాలు. అసలు విషయం అది కాదు. మీరు విష్ణు సహస్రం చదువుతూ ఉంటారు చాలామంది, దాని వెనకాల ఏముంటుందో చూడండి. చివరిలో ఫలశ్రుతి అని ఉంటుంది. అంటే ఏమిటి? ఇది వినడం వల్ల ఫలం కదా. మరి ఫలశ్రుతి అనడం ఏమిటంటే శృతి ఫలం అనాలి కదా. మహత్తరమైన రహస్యాలన్నీ సంస్కృత భాషలో తిరగేసి చెబుతారు, అసలు చెప్పరు, తిరగేసి చెబుతారు. ఎందుకంటే అందరికీ అన్నీ చెప్పేస్తే ప్రమాదం, ఎవడో చెప్తాడో ఎప్పుడో ఇలా ఉండని అని తిరగేసి చెబుతారు. దానికి తిరగేస్తే అర్థమవుతుంది. శృతి ఫలం, వినడమే ఫలం, ఇంకా వేరే ఫలం ఏమీ ఆశించకూడదు. నువ్వు విష్ణు సహస్రం లాంటి గొప్ప స్తోత్రాన్ని చదవడం, వినడమే ఫలం. మళ్ళీ దాని ద్వారా ఏదో ఉద్యోగము, సంసారము, పిల్లలు, డబ్బులు ఇవన్నీ ఆశించడం ఏమిటి? అందుకే ఆ స్తోత్రాలు మనకు సరిగా అర్థం కాలేదు. కామః కామకృత్ కాంతః కామః కామఃప్రద ప్రభుః. ఇది విష్ణు సహస్రంలో చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం, నామాలు కలిగిన శ్లోకం. కామః కోరికను హరించేవాడు ఆయనే, కామకృత్ ఆ కోరికను కలిగించేవాడు ఆయనే, కాంతః ఆ కోరికతో పొందబడేవాడు ఆయనే, కామః అసలు ఆ కోరికే ఆయన, కామప్రద ఆ కోరిక తీర్చేవాడు ఆయన. అర్థమైపోవట్లా? అంతా ఒక్కటే, అంతా ఒక్కటే. అదే అద్వైతం, అదే అద్వైతం. మనం నేర్చుకోవలసింది అదే. రెండోది అనేది లేదు. జ్ఞానం 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 అని చాలామంది మాట్లాడతారు. ఏమిటి జ్ఞానము అంటే 2 గంటలు ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరమే లేదు, 2 మాటల్లో చెప్పేయచ్చు. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను, అదే జ్ఞానం అంటే. ఇంతకంటే లేదు ఇక్కడ. అంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను. ఇప్పుడు ఇంతమంది ఎందుకోసం వచ్చారు? ప్రవచనం కోసం వచ్చారు. ఇదంతా ఒక్కటే, ఆ ఒక్కటే నేను చెప్పే మాట. ఆ మాట నేను గ్రహించాలి, మీరు గ్రహించాలి. లేకపోతే ఇంతమందిని నేను ఏ రకంగా సంతృప్తి పరచగలనండి? ఇన్ని వేల మంది ముందు మాట్లాడడానికి, నా మాటలతో ముందు అసలు 2 గంటలు ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టడానికి నాకు ఎంత ధైర్యం ఉండాలి? ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అనేది? జ్ఞానం కారణంగా ధైర్యం వస్తుంది. జ్ఞానం కారణంగా ధైర్యం వస్తుంది. ధైర్యంతో కనుక జీవితాన్ని గడిపితే సంతోషంగా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేటప్పుడు అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఏ మతమైనా, ఏ శాస్త్రమైనా మనకి చెప్పగలిగినవి, మనం నేర్చుకోవలసినవి రెండే. బతికినంతకాలం ధైర్యంగా బతకాలి, వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళిపోవాలి. ఇంతకంటే జీవితానికి ఏమీ లేదు. ఇంకా బతికినంతకాలం ధైర్యంగా బతకాలి. ఎవడికి భయపడద్దు. నేనే దేవుడు అని తెలిసిన తర్వాత ఇంకెవడికి భయపడతామండి? ఇక్కడ ఆ నేను మనం కాదని, దేవుడు కాదని, మనకేదో ఒక ఆకారం ఉందని, పురుషుడని, స్త్రీ అని, జాతి, కులము, మతము, ప్రాంతము, లింగ భేదము అన్నీ మనమే పెట్టుకున్నాం. ఈ పెట్టుకోవడంలో మనకొక భౌతికమైన ఆనందం ఉంది. మనం ప్రత్యేకం అనుకుని మనం ఏదో పెద్ద దర్పం ప్రదర్శిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళు దండాలు పెడుతూ ఉంటే అన్నీ బాగుంటాయి. లేదు, అందరూ ఎంతో, నేను అంతేనని నేను ఆచరించి చూపించడం కోసమే నా శక్తి మేరకు ఇందులో ఎన్ని వేల మందిలో అందరి దగ్గరికి వెళ్ళి నేనే నమస్కారం చేసి వచ్చాను. ఇదే అంతా ఒక్కటే అంటే అర్థం. చూడ్డానికి, వినడానికి వచ్చినటువంటి ప్రేక్షకులు, శ్రోతలు కాదు. అక్కడ ఆ సాంకేతిక సిబ్బంది ఉన్నారు, మైకు వాళ్ళ దగ్గరికి నేనే వెళ్ళి నమస్కారం చేసి వచ్చా. వాళ్ళు లేకపోతే ఇవన్నీ లేవుగా ఇక్కడ. వినడానికి మీరు, చెప్పడానికి నేను వస్తే ఈ గొట్టం లేకపోతే ఏం చేస్తాం ఇక్కడ? అది పెట్టింది వాళ్లే కదా, దాన్ని సరిగ్గా చూసుకోవాలి కదా. వాడు ఎవడన్నా మధ్యలో మైక్ కట్ చేస్తే నా పని అయిపోయినట్టే. అంచేది ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ ఎవరంటే ఆయన, అక్కడ కూర్చున్న ఆయన ముఖ్యమే. ఆయన ముఖ్యమని మనం గుర్తించాం. అటువంటి వాళ్ళని ఏం చేస్తామంటే డబ్బులు ఇచ్చి పంపిస్తాం. డబ్బులు ఇచ్చి పంపడం కాదు, ఒక గౌరవం. ఏమండి మీరు నెత్తి మీద ఎత్తుకోక్కర్లా, ఏమైనా ఆనందం అన్నావా, కాస్త జాగ్రత్త చూసుకోమ్మా, నీ మీద ఆధారపడింది కార్యక్రమం, పొంగిపోతాడు ఆయన. అందుకోసం నేను అక్కడికి వెళ్ళి నమస్కారం చేసి వచ్చాను. నాయన, నేను బాగా మాట్లాడాలంటే నువ్వు సహకరించాలి, మధ్యలో మైకి ఆపేయితే. ఈ మాత్రం గౌరవం అన్ని వర్గాల వాళ్ళకి మనం ఇయ్యలేమా?
వాళ్ళని ఏమన్నా బియ్యం కుళ్ళం చేసుకున్నామో, మనం బియ్యపురాళం చేసుకున్నామో, మర్యాదగా మాట్లాడడానికి ఏం పోయిందండి? మన దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రాన్ని నౌకర్లందరూ పనికి మాలిన వాళ్ళేనా? మనం ఇవాళ ఇన్ని కోట్లతో ఇన్ని భవనాల్లో ఇంత వైభవంగా ఉంటున్నామంటే మన ఇంట్లో ముగ్గురు నలుగురు ఉన్న నౌకర్ల వల్లే కదా. వాళ్ళు ఒకళ్ళు వంట వండుతున్నారు, ఒకళ్ళు ఇల్లు ఊడుస్తున్నారు, ఒకళ్ళు బట్టలు ఉతుకుతున్నారు. కాబట్టి మనం సుఖంగా ఉన్నాం. సుఖంగా ఉన్నామన్నది అనుమానం. వాళ్ళు అవన్నీ చేస్తూ ఉండవు, మనకు అనేక రోగాలు వచ్చాయి. ఇప్పుడు ఏమీ చేయక వాళ్ళే సుఖంగా ఉన్నారు నిజానికి మనకంటే. డబ్బులు ఇచ్చి మనం రోగాలు తెచ్చుకుంటున్నాం, డబ్బులు పుచ్చుకుని వాళ్ళు సుఖంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు శ్రమ పడుతున్నారు. మనం శరీరాన్ని శ్రమ పెట్టట్లేదు. పోనీ సుఖంగా ఉన్నామంటే మనస్సును శ్రమ పెడుతున్నాం, విపరీతంగా ఆలోచిస్తున్నాం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రధాన ముఖచిత్ర వ్యాసం చూడండి మీరు. అతిగా ఆలోచించవద్దు, అదే వ్యాసం. అది ఏం చేస్తున్నాం మనం? అందుకే రోగాలు వస్తున్నాం. మనస్సుకు బాగా శ్రమ కలిగిస్తున్నాం, లేనిపోనివన్నీ ఆలోచిస్తున్నాం. 10 ఏళ్ల తర్వాత వచ్చేవి, లేకపోతే 25 ఏళ్ల క్రితం అయిపోయినవి. ఈ రెండే పెద్ద శాపాలు మనిషికి. గతాన్ని గురించి ఆలోచించడం, లేదా భవిష్యత్తు గురించి భయపడడం. ఈ రెండూ లేకపోతే ప్రతి మనిషి సుఖంగా ఉంటాడు. శివరాత్రి కథ అంతా అదే. శివుణ్ణి చూడడానికి విష్ణువు బ్రహ్మ ప్రయత్నం చేశారట. విష్ణువేమో వరాహ రూపం ధరించి కిందికి తవ్వుకుంటూ వెళ్ళేట, బ్రహ్మేమో హంస రూపం ధరించి పైకి ఎగురుకుంటూ వెళ్ళేట. అంటే అర్థం ఏమిటి? అదేదో ఒక సినిమా ప్రోగ్రాం అనుకోకండి. వాళ్ళు నిజంగా అలా వచ్చారని తవ్వుకుంటూ వెళ్ళారు. కిందికి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం. అప్పుడు దేవుడు దొరకడు, శివుడు దొరకడంటే అర్థం అది. పైకి ఎగురుకుంటూ వెళ్ళామంటే భవిష్యత్తు గురించి ఊహించి భయపడ్డాం, అప్పుడు కూడా దొరకడు. వర్తమానంలో అక్కడ శుభ్రంగా అగ్నిలింగం, అరుణాచలంలో వెలిసిన లింగం అక్కడ ఉంటే ఆ శివలింగాన్ని చూడడం మానేసి అహంకారంతో అజ్ఞానంతో కిందికి ఒకళ్ళు పైకి ఒకళ్ళు వెళ్ళారు. మనం కూడా అంతే. గుండెల్లో శివుణ్ణి చూడడం మానేసి గతమంతా గుర్తు చేసుకుంటున్నాం, లేదా భవిష్యత్తు గురించి భయపడుతున్నాం. ఈ రెండు ఉన్నంతకాలం మన గుండెల్లో శివుడు కనబడ్డ ఖచ్చితంగా. అదే శివరాత్రి కథ. గతాన్ని కిందకి తవ్వుకుంటూ వెళ్ళడం అంటే గతాన్ని గురించి ఆలోచించడం. అయిపోయింది కదా, ఏం చేస్తావు? అందులో కూడా మళ్ళీ వాళ్ళలో పోటీ అబద్ధాలు చూడండి. విష్ణుమూర్తి నిజం చెప్పాడు, పాపం నాకు దొరకలేదు శివుడు అన్నాడు. నేను తవ్వుకుంటూ వెళ్ళారు కానీ నాకేం దొరకలేదు. నిజాయితీ కనీసం ఒప్పుకున్నాడు ఆయన. బ్రహ్మగారు ఒప్పుకోలే. ఈయనకు ఒక ముఖం, ఆయనకు 4 ముఖాలు కదా. హెడ్స్ ఎక్కువైన కొద్దీ బ్రెయిన్ ఎక్కువవుతూ ఉంటుంది. అందుకని ఆయనేమో ఎవడు చూడొచ్చాడు, నేను పైన ఉన్నాను కదా, కింద ఎవరు లేరు కదా, అసలు అదేమో శివలింగమో ఏదో, మనకెందుకు అదో రాయి. విష్ణుమూర్తి ఇంకా వచ్చే ఉండడు, కింద కూరుకుపోయి ఉంటాడు బహుశా. నేను వెళ్ళాక నేను చూశానంటే కాదేనోడవాడు అని అబద్ధం అడిగాడు. పైగా దానికి తోడు మొగలు పువ్వు మధ్యలో కనపడితే మొగలు పువ్వును బెదిరించి, ఆవు మధ్యలో కనపడితే ఆవును బెదిరించి ఇద్దరిని సాక్షులుగా తీసుకొచ్చాడు. అప్పటి నుంచే ప్రామిసరీ నోటు మీద ఇందుకు సాక్షులు అని 2 సంతకాలు పెట్టడం వచ్చింది మీకు. ఇప్పుడు కూడా మీరు గమనించండి, నోటు రాసినా దస్తావేజీ రాసినా ఏమి రాసినా ఇద్దరే సాక్షులు ఉంటారు. ముగ్గురు ఉండరు, ఒకడు సరిపోదు. ఒకడు పెడితే రిజిస్టర్ గారు ఒప్పుకోడు, 2 ఉండాలంటాడు. 3వ వాడిని తీసుకొచ్చి 30 మంది దొరకలేదా, ఏటి ఇక్కడ ఖాళీ లేదంటాడు. ఇద్దరు ఎందుకంటే బ్రహ్మదేవుడే ఆ పని చేశాడు. అంటే అబద్ధం ఆటలు అక్కడ మొదలైంది. అందుకే కానీ మన జాతి గొప్పతనం ఏమిటంటే వెంటనే శివుడు కనిపించి విష్ణుమూర్తిని ఆశీర్వదించి సుదర్శన చక్రం ఇచ్చి నాతో సమానమైన ఖ్యాతి నీకు వస్తుందయ్యా అన్నాడు. అబద్ధం ఆడినందుకు బ్రహ్మదేవుడికి నీకు పూజ ఉండదు, హారతి ఉండదు, దీపం ఉండదు, నీ కర్మింతే పో అన్నాడు. అబద్ధవాడినందుకు సృష్టికర్తను కూడా శపించిన ఏకైక జాతి భారత జాతి, ఏకైక ధర్మం వైదిక ధర్మం. సత్యమే దైవం. ఆ సత్యానికి మనం చేసిన రూపకల్పనలే ఈ విగ్రహాలు, ఈ దేవాలయాలు. మనమంటే మన మహర్షులు. సత్యం అంటే ఉన్నది మాట్లాడడం నీకు కష్టమైతే మాట్లాడుకోరుకో, అబద్ధం చెప్పద్దు. నాకు మాట్లాడడం ఇష్టం లేదని చెప్పు. అది కూడా కుదరకపోతే ఇవాళ ఆదివారం నేను మౌనం ఉండని చెప్పి తప్పించుకో. పని కట్టుకుని అబద్ధం ఆడద్దు. చెప్పవలసి వస్తే నిజమే చెప్పు, లేదు ఊరుకో. నాకు చెప్పడం ఇష్టం లేదని చెప్పు. ఎందుకు అబద్ధం ఆడాలి? ఆ సత్యానికి కట్టుబడి ఉండడమే శివలక్షణం. అందుకే ఈవేళ మనం శివశంకరాష్టకం అనే పేరు మీద సత్యస్వరూపుడైన శివుని గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ దేవాలయ కమిటీ వారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పెట్టారు, శివుణ్ణి పెట్టారు, ఇద్దరు ఆరాధనకి ముందు గణపతిని పెట్టారు. స్మార్త పూజా విధానం అంటే ఇదే, వైదిక ధర్మం అంటే ఇదే. దయచేసి వైదిక ధర్మంలో శివుడి పేరు మీద, విష్ణువు పేరు మీద చీలికలు తేకూడదు, మనం అనుమతించకూడదు దాన్ని. ఇక్కడ నన్ను ముందు గణపతి గుడిలోకి తీసుకెళ్లారు, తర్వాత వెంటనే శివాలయాన్ని చూపించారు, తర్వాత వెంటనే వెంకటేశ్వర స్వామిని చూపించారు. వెంకటేశ్వర అన్న శబ్దంలో వెంకట ఒక భాగం, ఈశ్వర ఒక భాగం గుణసంధి. ఎలా విడదీస్తారు మీరు? ఎలా విడదీస్తారు? ఈశ్వరుని ఎలా విడదీస్తారు? పైగా మనం సరదాగా చెప్పుకోవాలన్నా వెంకటేశ్వరుడు పెద్దవాళ్ళ దేవుడు, శివుడు పేదవాళ్ళ దేవుడు, ఇద్దరిని కలిపేసి పెట్టేశారు. ఇక్కడ గొడవ లేదు.
పెద్దవాళ్ళ దేవుడి గురించి ఎవరైనా మాట్లాడతారు, అందుకని నేను పేదవాళ్ళ దేవుడి గురించి మాట్లాడతాను. శివశంకరాష్టకం ఇది భాగవతానికి ఉండేటువంటి ఉపపురాణాలలో శ్రీకృష్ణ జన్మఖండం అనే దాంట్లో ఉంది. బాగా ప్రసిద్ధమైంది. మహానుభావుడు మహాగాయకుడు బాలు దీన్ని ఆలపించాడు. రికార్డు రూపంలో చాలామంది ఇళ్లల్లో మోగుతూనే ఉంది, దేవాలయాల్లో మోగుతూనే ఉంది. నా ఉద్దేశం ఏమిటంటే ఇటువంటి స్తోత్రాలకి అర్థం కూడా చెబితే కాస్త వినేటప్పుడు ఆ భావన పొందుతారు, అప్పుడు దృష్టి నిలబడుతుంది అని నా ఉద్దేశం. ఎందుకంటే మనస్సు లగ్నం కావాలంటే అర్థం తెలియాలి. అర్థం తెలియకపోతే మనస్సు లగ్నం కాదు. ఇప్పుడు మంత్రజపం చేస్తున్నామంటే ఒక భావోద్వేగము స్ఫూర్తి లేకపోతే మనస్సు లగ్నం కాదు. లేకపోతే ఒట్టి అక్షరాలు ఉంటాయి. దానికి తోడు ఓ పావుగంట చేసేసరికి విసుగొచ్చి ఎప్పుడైపోతుందా అని గడియారంగా చూస్తూ ఉంటాం. అది లేకుండా ఉండాలంటే మనం ఆ మంత్రంతో ఏకం కావాలి. ఏకం కావాలంటే భావోద్వేగం ఉండాలి. భావోద్వేగం రావాలంటే అర్థం తెలియాలి. దాని గురించిన మంచో చెడ్డో కోపమో ద్వేషమో రాగమో ఏది కలగాలన్నా ముందు అర్థం తెలియాలి. ఆ అర్థం చెప్పడం చాలా ముఖ్యమని శ్రీకృష్ణ జన్మఖండం అనే ఉపపురాణంలో భాగం. పురాణాలన్నీ వ్యాసుడే రచించాడు కాబట్టి ఈ అష్టకానికి కూడా వ్యాసుడే కర్త అని మనం వ్యాస భగవానుడికి నమస్కారం చేద్దాం. ఆయన రచించినటువంటి శివశంకరాష్టకంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. ఈ మొత్తం 8 శ్లోకాలకి కూడా చివర ఉండే పాదం మకుటం రూపంలో ఉంటుంది. శివం శంకరం శంభుమీశానమీడే. అందుకే దీనికి శివశంకరాష్టకం అని పేరు పెట్టమన్నాను. శివాష్టకం అంటే చాలా ఉన్నాయి, అందుకని శివం శంకరం అని వెంటనే అన్నాడు కాబట్టి శివశంకరాష్టకం అని పెట్టమన్నాను. శివం శంకరం శంభుం ఈశానం 4 పేర్లు చెప్పాడు అక్కడ పరమశివుడికి. మన రామలింగేశ్వర స్వామికి 4 పేర్లు చెప్పాడు. శివం మంగళకరుడైనటువంటి వాడు. ఆయన అమంగళ ద్రవ్యాలతో ఉంటాడు. గమనించండి, శివుని చుట్టూ ఒంటి మీద బూడిద ఉంటుంది, మెడలో ఎముకల దండ ఉంటుంది, చేతిలో కపాల ఉంటుంది. అసలు ఆ మనిషి ఉండడం కూడా శ్మశానంలో ఉంటాడు. ఇవన్నీ మన దృష్టిలో అమంగళాలు, కానీ ఆయన మంగళకరుడు. ఎందుకంటే ఆయన భార్య పేరే సర్వమంగళ. ఉమా అపర్ణా పార్వతీ దుర్గా మృడాని చండికాంబిక ఉమా కాత్యాజని గౌరీ కాళీ హైమవతి ఈశ్వరి శివ భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ. సర్వమంగళైనటువంటి పార్వతీదేవి అమంగళకరుడైన భర్తని పెళ్లి చేసుకుంటుందా? ఎక్కడైనా ఆవిడ సర్వమంగళై ఉండి ఈయన్ని పెళ్లి చేసుకుందంటే మనకి పైకి కనపడుతున్న శివరూపం వేరు, అంతస్తత్వం వేరు. మనుషుల విషయంలో కూడా మనం ఇలాగే ఆలోచించాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అనే అధవమాట ఒకటి పట్టుకుని ప్రపంచం అంతా చెడిపోయింది. ఇక్కడ ఏమిటి నీ ఫస్ట్ ఇంప్రెషన్? నువ్వేనా బ్రహ్మదేవుడు వా? నాకు అర్థం కాదు. చూడగానే ఒక అంచనా వేసేయడానికి ఇక్కడ ఈ ఫస్ట్ ఇంప్రెషన్ కాగానే బస్ స్టాండ్లో ప్రేమిస్తున్నారు, రైల్వే స్టేషన్లో వీడియోలు అయిపోతున్నాయి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ భ్రష్ట్ ఇంప్రెషన్. నన్ను అడిగితే మొదట పడిన ఆలోచన ఎప్పుడూ భ్రష్టమే. మీకు దానికి పురాణాలే ఉదాహరణ. పాలసముద్రంలో లక్ష్మీదేవి పుట్టిందంటారు కదా, ఆవిడ మొదట పుట్టలేదండి. శనిదేవత ముందు పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఫస్ట్ ఇంప్రెషన్ శని, సెకండ్ ఇంప్రెషన్ లక్ష్మి. ఆ కథలో ఉంది, పురాణాల్లో మీరు చూస్తూ జ్యేష్ఠాదేవి అంటారు, లక్ష్మీదేవికి అక్క. అందుకే తెలుగులో పెద్దమ్మంటారు. ఎవడైనా ప్యాకెట్లో బెట్టింగ్లో బాగా పోగొట్టుకుంటే పెద్దమ్మని ఎత్తిమీ కూర్చుంది పోకేమవుతుందంట. పెద్దమ్మ మరి చిన్నమ్మ అనరు, పెద్దమ్మ అంటారు. ఎందుకంటారు? పాలసముద్రంలో పుట్టినటువంటి దేవతలలో ముందు శనిదేవత పుట్టింది, జ్యేష్ఠాదేవి పుట్టింది. తెలుగులో చెట్ట అంటారు దాన్ని. తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. పాలసముద్రం అంటే ఏమిటంటే మన మనస్సే పాలసముద్రం. దాన్ని చిలికితే వచ్చే ఆలోచనలే అందులోంచి వచ్చేవన్నీ. అప్సరసలు అదే, అశ్వములు అవే, అన్నీ అప్సరసలు అవే, అన్నీ అవే. విషము అదే, చివరికి ఉచ్చైశ్రవము అదే, ఐరావతము అందులోంచి, చంద్రుడు అందులోంచి, అప్సరసలు అందులోంచి, లోకాలన్నీ కాల్చేసే విషము అందులోంచి. అంటే మన దిక్కుమాలిన మనస్సులోంచి ఇవన్నీ వస్తున్నాయి. అప్సరసలు నీ మనస్సులోంచి పుట్టారు. ఒక అప్సరస కళ్ళలోకి వస్తుంది, వీడికి వెతుకుతూ ఉంటాడు ప్రపంచం అంతా. ఎక్కడో కనపడుతుందో దాన్ని చేసుకుంటాడు. ఏడాదికి అర్థమవుతుంది అది అప్సరస కాదు, దెయ్యమని.
చూడగానే ఫస్ట్ ఇంప్రెషన్ అంటే ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఇక అందంగా ఉండగానే సరిపోయింది ఏమిటి? ఇక్కడ అందంగా ఉంటే కొరుకుతుంటే వీడు అందమేం చేసుకుంటామండి. నేను ఉపాధ్యాయుడిగా పనిచేసిన రోజుల్లో ఒక కుర్రాడు బాగా గుండ్రంగా రాస్తాడు, తెలుగు ముత్యాల కోవ కదా, బాగా రాసేవాడు. అంటే మా పద్ధతి ప్రకారం మేము మా ఉపాధ్యాయులు చెప్పిన ప్రకారం తప్పులకు మార్కులు కత్తిరించేస్తాం, ఖచ్చితంగా కత్తిరించేసాం. వాడు తర్వాత అడిగాడు, నేను చాలా గుండ్రంగా రాశానండి, మీరు నాకు 90 మార్కులు వేస్తారనుకున్నాను, 70 వేశారు అన్నాడు. నువ్వు గుండ్రంగా రాయబట్టే తప్పులన్నీ బయటపడ్డారా, నువ్వు గజిబిజిగా రాసి ఉంటే కొన్ని తప్పులు తగ్గేవన్నాడు. ఓహ్, ఈ లౌక్యం నాకు తెలియదు, మరి నాకు తెలుసులే నువ్వు బో అని చెప్పాను. నువ్వు గుండ్రంగా రాసేటప్పుడు ఏం చేయాలి? తప్పులు లేకుండా రాయాలి. నువ్వు బాగా స్పష్టంగా రాయడం నా తప్పులన్నీ నాకు కనబడ్డాయి. అందుకంటే పల్లెటూళ్ళలో కర్ణం గారు దస్తావేజులు రాసేవారు పూర్వం 100 ఏళ్ల క్రితం. అది మళ్ళీ ఆయనే చదవాలి, ఇంకెవరికి తెలియదు. గొలుసు కట్టురాత అంటారు, ఏముంటుందో తెలియదు. ఇది అలా నువ్వు రాస్తుంటే నాకు కూడా అర్థమయ్యేది కాదు, ఏదో వేసేసేవాడిని. నువ్వన్నీ చాలా స్పష్టంగా రాసావమ్మా, అందుకని తెలిసామని. గుండ్రంగా ఉండగానే అందంగా ఉండగానే సరిపోలేదు, మనిషి ప్రవర్తన బాగుండాలి కదా. అందంగా ఉంటే ఏమిటా అందం, ఏం చేసుకుంటాం? చూడడానికి అంతే. అందుకే భౌతికమైన వేషానికి ప్రాధాన్యం ఇవ్వద్దు, నైతికమైనటువంటి ధర్మానికే ప్రాధాన్యం. అప్పుడు జీవితం బాగుంటుంది ఖచ్చితంగా. వ్యక్తి ప్రవర్తనను కనిపెట్టాలంటే ఫస్ట్ ఇంప్రెషన్ పనికిరాదండి. మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ప్రకారం శివుని చూస్తే చికాగా ఉంటుంది అంతాను. పెద్ద జుట్టు అంత వేలాడు, ఎప్పుడు నూనె కూడా రాయడు ఆయన. వందే తామ్ర జటాధరం అట, రాగి రంగులో ఉంటుంది ఆయన జుట్టు. ఆయన పెళ్లి చేసుకుని ఇంతకాలం కాపురం చేస్తున్నందుకు అమ్మవారికి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. ఎవడు చేసుకుంటాడు ఇలాంటి వాళ్ళని? ఇప్పుడు గుళ్ళోకి వచ్చి దండం పెట్టుకుని రామలింగేశ్వర స్వామికి దండం పెట్టే వాళ్ళందరికీ ఒకటే ప్రశ్న, మీ అమ్మాయిని ఎవరైనా నిజంగా అలాగే ఒక ఆయన ఏనుగుతోలు కట్టుకుని వచ్చి సోలం పట్టుకుని మీ అమ్మాయిని ఇమ్మంటే ఇస్తారా? మెడబెట్టి గంటేస్తారు. ఎవడో వచ్చారని పోలీసులకు అప్పగిస్తారు. అదే వెంకటేశ్వరం వస్తే మాత్రం 16,000 మందిని ఇచ్చేస్తారు. డబ్బు ఉన్నవాడు కదా, మనకుండదే ఇదంతాను. అందుకని వెనకాల తత్వం గమనించామా? కానీ ఈ 2 ఆలయాలు ఒకచోట ఉన్నాయి కాబట్టి చెబుతున్నా. ఈ ఆలయాల గొప్పతనం, ఏ ఆలయం దగ్గరికి వచ్చినా రాకపోయినా మీ 2 ఆలయాల దగ్గరికి కుబేరుడు ప్రతిరోజు వస్తాడండి. పురాణాలు ప్రమాణాలు. లోకం మొత్తంలో ధనాధిపతి అయినటువంటి కుబేరుడు ప్రతిరోజు ఇక్కడికి వస్తాడు ఖచ్చితంగా. 2 ఆలయాలు దర్శనం చేసుకుని పెడతాడు, అది ఆయన డ్యూటీ. ఖచ్చితంగా కాకతీయ హిల్స్ కాలనీలో ఉండే రామలింగేశ్వర స్వామి ఆలయానికి, వెంకటేశ్వర స్వామి ఆలయానికి కుబేరుడు రావాల్సిందే. ఎందుకు వస్తాడో తెలుసా? శివుడి దగ్గర ఐశ్వర్యం అడగడానికి వస్తాడు, వెంకటేశ్వర దగ్గర బాకీ వసూలు చేసుకోవడానికి వస్తాడు. అదిలే. మరి పురాణాలు చదువుకోండి తెలుస్తుంది. శివుడికి ఐశ్వర్యం ఇచ్చింది ఎవరో? ధనేశమిత్రం సదా సచ్చరిత్రం, ఇందులోనే వస్తుంది. ఇక్కడ అపర్ణ కళత్రం సదా సచ్చరిత్రం ధనేశమిత్రం. కుబేరుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చింది శివుడు. అందుకే ఆయన ఇస్తే కానీ ఈయన ఎవరికి ఇవ్వలేడు. ఎందుకని నాకు ఐశ్వర్యం ఇవ్వయా అని అడగడానికి రామలింగేశ్వర స్వామి ఆలయానికి వస్తాడు. మరి వెంకటేశ్వర స్వామి పెళ్లికి అప్పు చేసాడు, ఇప్పటి వరకు తీర్చలేదు. వడ్డీ కట్టమే సరిపోయింది. నా బాకీ తీర్చని అడగడానికి వెంకటేశ్వరం దగ్గర. మొత్తం మీద ఎందుకోసం వస్తే వచ్చాడు కదా. మనకి 2 ఆలయాలకి వస్తే వీళ్ళిద్దరు అనుగ్రహంతో పాటు కుబేరుడు అనుగ్రహం కూడా కలుగుతుంది అనుమానం వెళ్ళ. కానీ ఎందుకు వస్తున్నాడో గమనించాలి. పురాణాల్లో ఉండే చమత్కారం మీద అంటే శివుని చుట్టూ అమంగళాలు ఉంటాయి, కానీ ఆయన మంగళకరుడు. అంచేత మనం మనిషిని ఎప్పుడు చుట్టూ ఉన్న మనుషులను బట్టో, పరిస్థితులను బట్టో, వాళ్ళు ఉండే ఇల్లు మనం చూడగానే కలిగే అభిప్రాయాన్ని బట్టో అంచనా వేయద్దు. లోపలికి వెళ్ళండి, కాస్త మంచినీళ్ళు అడగండి, కూర్చుని తాగండి, ఒక 10 నిమిషాలు మాట్లాడండి, వాళ్ళ విషయం ఏమిటో తెలుస్తుంది. ఇలా చూడగానే ఈ ఇంట్లో ఎవడు ఉంటాడో అని అనద్దు అలాగా. దాన్ని బట్టి అంచనా వేయద్దు. మనిషి కనపడగానే చూస్తే కోడిపెట్టలు కొట్టేసే మొహంలా ఉంది, ఈ మొహాన్ని బట్టి అంచనా వేసేస్తావా? వాడు పెట్టే కొట్టాడా పుంజే కొట్టాడా నీకేం తెలుసు? ఎప్పుడు చూడగానే అలా వ్యాఖ్యానాలు చేయకూడదండి, చాలా పొరపాటు అండి. దానివల్ల వాళ్ళు ఎంత బాధపడతారు. వాళ్ళు ఎంతగా మంచివాళ్ళు, వాళ్ళు ఫోటో ఏదో అందులో పెట్టారు, కాస్త చూస్తారని దాని కింద నువ్వు ఏదో వెర్రి కామెంట్ ఒకటి పెట్టావు. అక్కడ ఎంత బాధపడిపోతారు వాళ్ళు. పెట్టడం వాళ్ళ తప్పే, కానీ పెట్టారు కదా అని వ్యాఖ్యానం చేయడం, దుర్వ్యాఖ్యానం చేయడం మంది తప్పే కదా. ఎందుకు చేయాలి? వాళ్ళు బాధపడితే మనకేమిటి వస్తుంది? పెడితే మంచి మాట పెట్టు, లేకపోతే ఊరుకో. ఎప్పుడు అలా మనిషిని చూడగానే ఒక అభిప్రాయానికి రాకూడదండి. గడపలో కాలు పెట్టిన వేళ, ఇవన్నీ అడుగు పెట్టిన వేళ, ఇవన్నీ పాతకాలపు సామెతలమ్మ, అవన్నీ పనికొచ్చేవి, అప్పుడు కూడా పనికిరావు అని సెంటిమెంట్ అవి. గడపలో కాలు పెట్టినంత మాత్రం అయిపోతుందా?
దీనికోసం ఎంతోమందిని బాధ పెడుతున్నాం మన మాటల ద్వారా. ఆ కోడలో ఎవరో అడుగు పెట్టగానే మర్నాడు ఏమైనా జరిగింది అనుకోండి, అడుగు పెట్టింది మహాతల్లి, అదేమిటమ్మా అది, ఆవిడ అడుగు పెట్టడానికి మామగారు పోవడానికి సంబంధం ఏంటి? మామగారు పోతే అత్తగారి వల్ల పోతాడు, కోడలు ఎందుకు వల్ల పోతాడు? ఈవిడేమో 50 ఏళ్ళ బట్టి కాపురం చేసింది ఈవిడ, నిన్నగాక మొన్న వచ్చిందా కోడలు, ఆవిడ వల్ల మామగారు పోతాడా? పోతే ఈవిడ వల్ల పోతాడో? బాంబేతో పేల్చింది ఈవిడ. అందుకే కోడళ్ళందరూ ఏం నేర్చుకోవాలంటే, ఎప్పుడైనా అత్తగారు కానీ మామగారు కానీ నువ్వు అడుగుపెట్టిన దగ్గర నుంచి శుభంచరు లేదు అత్తయ్య, ఏం జరిగినా మీ వల్లే జరుగుతుందని చెప్పండి, లౌక్యంగా మాట్లాడండి. ఎప్పుడైనా ఏదైనా జరిగినా కొట్టిబారాయించు. ఎప్పుడు ప్రశంసను అంగీకరించాం సంతోషించామంటే నిందని భరించవలసిందే, రెండిటినీ వ్యతిరేకించవలసిందే. అదే జ్ఞానం, అదే జ్ఞానం. తుల్య నిందాస్తుతిర్మౌని, భగవద్గీతలో చెప్పిన మాట భక్తి యోగంలో. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచితు. ఎప్పుడు నిందని మనం భరించగలగాలి, మన హృదయం నిందల్ని భరించాలంటే ప్రశంసను త్రోసిరాజనాలి, ప్రశంసను కూడా తీసిపారాయి, నువ్వు నమ్మద్దు. అప్పుడు నిందను కూడా నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రశంసించే వాళ్ళందరూ హృదయపూర్వకంగా మనల్ని ప్రశంసించనట్టే, నిందించే వాళ్ళు కూడా హృదయపూర్వకంగా ఏం నిందించారంటే వాళ్ళ అవసరాలు వాళ్ళకు ఉంటాయి. మనం ఎందుకు నిందిస్తారంటే మన శత్రువులను సంతోషపెట్టడానికి నిందిస్తారు, వాళ్ళకి నిజంగా మన మీద ద్వేషం కాదు. ఇవాళ అలాగే ఉంటుంది సమాజం. మన శత్రువులు ఎవరో ఆనందించడం కోసం మన తిడతారండి, అంతే వాళ్ళ హృదయంలో మన మీద ద్వేషం ఏం లేదు. ఎవడో ఆనందించడం కోసం మన తిడుతున్నాడు, నిజం శత్రువు వాడు, వీడు కాదు, ఈ తిట్టినవాడు కాదు, తిట్టించిన వాడు. నీకేమైనా పగ ఉంటే వాడి మీద తీర్చుకో. అంటే ప్రశంసని నమ్మడానికి వీలేదు కదా. ఎంతోమంది మన ఇంటికి వచ్చి రోజు డబ్బున్న వాళ్ళ ఇంటికి బోళ్ళంతమంది వస్తారు, అధికారంలో ఉన్నప్పుడు బోళ్ళంతమంది వస్తారు, అధికారం పోతే ఒక్కడు రాడు. వాళ్ళు వచ్చిన ప్రశంసలన్నీ నమ్మకూడదు కదా, ఎలా నమ్ముతారు? అధికారంలో ఉన్నావు కాబట్టి ప్రశంసిస్తున్నారు. అలాగే ఏదో కారణంగా నిందిస్తారు, ఆ కారణం లేకపోతే నింద ఉండదు. అంచేత మనం ప్రశంసనే నమ్మక్కలేదు, నిందనే నమ్మక్కలేదు. తేలిగ్గా తీసుకో, రెండు కూడా ఆలోచించు. ఒకవేళైతే తప్పు పట్టారు, మనం ఆ తప్పు చేస్తే సరి చేసుకుందాం, లేకపోతే వదిలేద్దాం ఆ విషయాన్ని. వాడెవడు తప్పు పట్టాను మనం చేయలేదు కదా, మనకు తెలుసు కదా, మన హృదయమే సాక్షి. ప్రశంస అంతే, ఒక్కోసారి అతిగా పోగొడుతారు, మనకు తెలుసు ఆ విషయం. ఇది దానికి అంత పొంగిపోవాల్సిన అవసరం లేదు. నమస్కారం పెట్టుకోవాలమ్మా, అమ్మవారి దగ్గర నమస్కారం పెట్టుకోవాలమ్మా, ఈ ప్రశంస నాకు కాదు నీకు నమస్కారం. అప్పుడు వారు నిజంగా పొగిడినటువంటి స్థాయికి మనం ఎదిగేలా అమ్మవారు చేస్తుంది. అదే శివం అంటే, మంగళకరమైనటువంటి వ్యక్తి అయిన. అందుకే జీవుడు ఉన్నప్పుడు శరీరాన్ని శివం అంటారు, జీవుడు లేకపోతే శవం అంటారు. పైగా తెలుగు భాష గొప్పతనం గమనించండి. శవంలో ఉన్నది తలకట్టు అకారం, శివంలో ఉన్నది గుడి. ఆ శివుల్లో ఉండే ఇకారం ఉందే, దానికి గుడి అని పేరు పెట్టిన తెలుగు జాతికి నమస్కారం అండి, తెలుగు జాతికి నమస్కారం. ఇలా అకారం పెడితే తలకట్టు అన్నారు, ఇకారాన్ని ఇకారం అనొచ్చు కదా, లేదా వికారం అనొచ్చు కదా, గుడి అన్నారు దాన్ని. గుడి అంటే పవిత్రం, నిజంగా పవిత్రమే కదా. శవ అనేదాంట్లో అకారం ఉంది, నువ్వు ఇకారం పెట్టావు, శివ అయింది, గుడి అయింది కదా. శివుడు ఉంటే గుడి, శవం ఉంటే శ్మశానం. కేవలం ఇలా గుండ్రంగా ఉండే ఒక చిహ్నానికి గుడి అని పేరు పెట్టారు. అంటే పవిత్రమైనటువంటి భాష మనది, తెలుగు భాష పవిత్రమైన భాష, సంస్కృతంతో సమానమైన భాష, దేవ భాష. దాంట్లో అంతరార్థాలు తెలిస్తే అలా ఉంటుంది. శంకరం శంకరోతీతి శంకర, మనకి సుఖాన్ని కలిగిస్తాడు ఆయన. ఆయన సుఖాన్ని కోరుకోడు, అన్నీ వదిలేసేస్తాడు. నాకేమక్కర్లేదు, నాకేమక్కర్లేదు, నాకేమక్కర్లేదు. నా భక్తుడు ఉన్నాడు, రోజు అభిషేకం చేసుకుని బాధపడుతున్నాడు, వాడు ఆ చేతులతో నాకు అభిషేకం చేశాడు, వాడు బాధపడకూడదు కదా, అందుకని ఈ ఐశ్వర్యం వాడికి ఇచ్చేయండి అంటే అన్నీ ఇచ్చేయడమే. అందుకని ఆయన ఏమీ లేకుండా ఆ తత్వాన్ని మెచ్చుకుని అమ్మవారు పెళ్లి చేసుకుంది. ఎంత గొప్ప వ్యక్తి అండి, ఏది అట్టు పెట్టుకోవడం, మొత్తం దోచేయడమే. అలా ఉండగలిగితే సంసారాలు ఎంత బాగుంటాయండి. మీ ఇళ్లలో మీరు ధనవంతులైన వాళ్ళందరూ ఒక కొత్త చీర కొనుక్కోగానే పాత చీర బయటకు తోసేయండి అమ్మా వెంటనే. బీరువా ఒక్కటే ఉండాలి, 4 బీరువాలు ఉండద్దు. 4 బీరువాలు ఉన్నాయంటే అయిపోయినట్టే పని. అబ్బాయి మనం వదలం, అలా పెట్టుకుని కూర్చో. మా మనవరాలు పెళ్ళికి కట్టుకుందామని, ఆ మనవరాలు ఎప్పటికే పెళ్లి చేసుకుంది, నీకు తెలియదు ఆ విషయం. నీకు చెప్పి ఎవరో చేసుకోవట్లేదు ఇక్కడ పెళ్ళిళ్ళు. ఇక్కడ మన పిల్లలు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళే చేసుకుంటున్నారు. మనకు ఖర్చు లేదు, గొడవ లేదు, అక్షంతలు ఎత్తే అయిపోయి. ఇవి ఏవో పెట్టుకుంటారని, అలాగే ఏమీ లేదు అక్కడ. ఎందుకు దాచుతావు? ఉన్న చీర కట్టేయి, ఉన్న నగలు పెట్టేయి, వండుకున్నదేదో తినే, గొడవలేదు. ఇంకా ఎందుకు దాచాలి? ఉన్న ఐశ్వర్యం మనం అనుభవించట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. ఇంట్లో బీరువాలు పెరిగిన ఇది చాలట్లేదు, ఇంకో విల్లా కావాలి, విల్లా కూడా కాదు, ఫామ్ హౌస్ కావాలి. ఎప్పటికీ అర్థం కాదు దేవుడు మనం కూడా. ఎన్ని ఉంటే సరిపోతాయి? ఇన్ని కట్టి గృహప్రవేశం చేసే టైంకి ఈయనో ఆవిడో
శ్రీమద్రమారమణ గోవిందో హరి. అప్పుడేం చేయాలి? ఇల్లు కట్టుకున్నామమ్మ చూడకుండానే వెళ్ళిపోయాడు, కట్టబట్టే వెళ్ళిపోయాడు. కట్టకుండా ఉంటే ఉండేవాడు ఇక్కడ. ఇదంతా కట్టి ఆయన శ్రమ పెట్టేశారు విపరీతంగా, గుండె నొప్పి వచ్చింది పోయాడు. ఇన్ని నిర్మాణాలు లేకుండా ఉంటే ఆయన సుఖంగా ఉండేవాడు ఇంట్లో. వాడు ప్రాణం తినేసి విల్లా కట్టు అని చెప్పేశారు. వాడు కట్టేశాడు, వెళ్ళిపోయాడు. నేను చచ్చాడు పాపం. పైకి కిందికి దిగలేక, తాపిమెత్తును పట్టుకోలేక నానా యాతన పడి గుండెగా ఆయాసం అయిపోయింది. ఉన్న ఇంట్లో ఏదో వండేస్తే వాడు ప్రాణాలతో ఉండేవాడు. మనం ఆలోచించమండి, ఎంతసేపు వైభవాలు పెంచుకోవడం. అందుకే శివుడు ఆయన ఎక్కడ కొండ మీద కూర్చుంటాడు. ఆయనకి ఏం అక్కర్లేదు, ఇల్లు లేదు. గవర్నమెంట్ వారు కూడా ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు ఆయనకి. వీళ్ళందరూ తలుడు తీసుకున్నారు. కానీ శంభుం, ఆయన పుట్టుకే శం భూయతే ఇది శంభు. ఆయన పుట్టుకే సుఖంలోంచి పుట్టాడు. ఆయన సుఖంలోనే పెరిగాడు, మంగళంలోనే పెరిగాడు. మనకి మంగళమే కలిగిస్తాడు. అటువంటి శివుణ్ణి, శంకరుణ్ణి, శంభుణ్ణి, శివం శంకరం శంభుం ఈశానం. కాబట్టి ఈశానం సర్వాధిపతి. ఈశానక అంటే సర్వాధిపతి, ఈశ్వరుడు కాగలిగాడు. ఎప్పుడు లోకంలో ఎవరైనా సర్వము మన అధీనంలో ఉండాలంటే ఒక్కటేనండి, మన ప్రపంచంతో మన అవసరాలు తగ్గిపోవాలి, ప్రపంచానికి మనం ఉపయోగపడాలి. అప్పుడు మనం సుఖంగా ఉండగలుగుతాం. నాయకుడు అంటే అర్థం. ఏ నాయకుడికైనా ప్రజలతో అవసరం ఉంది అంటే ఆయన నాయకుడు కాలండి. ప్రజలకే నాయకుడితో అవసరం ఉండాలి. అప్పుడు ఆయన్నే ఎన్నుకుంటారు ఖచ్చితంగా. అందుకని ఈయన నాయకుడు కావడం, ఈయన అవసరం అని భావించి ఓటుకింత ఇవ్వడం ఎప్పుడైతే మొదలైందో ప్రజాస్వామ్యం అప్పుడే నాశనమైంది. నీ అవసరమైంది ఇప్పుడు నాయకుడు అవ్వడం, వాళ్ళ అవసరం కాదు ఇక్కడ. ఇదివరకు విద్యా వ్యవస్థను మీరు గమనించండి. ఇప్పుడు ఎందుకంత భ్రష్టు అయిందంటే విద్యా వ్యవస్థ, కాలేజీల వాళ్ళు, ప్రిన్సిపాల్ వాళ్ళు అందరూ పేరెంట్స్ ఇళ్ళ చుట్టూ తిరిగి మీ అబ్బాయిని చేర్పించండి, మీ అమ్మాయి. ఇదేం దరిద్రం అండి ఇది? మా చిన్నతనంలో ఎప్పుడు ఇలాంటివి చూడలేదు. మా అబ్బాయిని చేర్చుకోండి తల్లిదండ్రులు వెళ్ళి హెడ్ మాస్టర్ కాళ్ళమే పడేవారు. ఆయన చూడలేదు, ఖాళీ లేదనేవాడు. విద్యార్థి అన్నారు. విద్యను అర్థించేవాడు విద్యార్థి, కానీ వాడి దగ్గరికి వెళ్ళి మనం అర్థించడం ఏంటండి? చేరమని ఇక్కడ కర్మ కాకపోతే. అందుకే విద్య పాడైపోయింది. నేర్చుకోవలసిన వాడు నేర్చుకుందుకు వచ్చి నేర్చుకోవాలి, కానీ చెప్పేవాడే మీ అందరి దగ్గరికి వచ్చి దయచేసి వినండి అంటే ఇంక ఉపన్యాసం ఎందుకు ఇక్కడ? ఆ ధైర్యం ఉండాలంటే నాకేం అక్కర్లేదు, ముందు మీకు ఏమైనా కావాలంటే చెప్పండి. అది శివుడు. నాకేం అక్కర్లేదు. చూశారు కదా, వెంట్రుకల్లో కూర్చున్నా, ఏనుగుతోలు కట్టుకున్నా, బూడిద పూసుకున్నా, శ్మశానంలో ఉన్నా, నాకేమిస్తారు మీరు? మీరు ఏమి ఇచ్చినా నాకు అక్కడ. నీకేం కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఇది శివతత్వం. అందుకని శివం శంకరం శంభుమీశానమీడే ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం సభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే ప్రాణనాథం. భర్తని ప్రాణనాథుడు అంటారు. పార్వతీదేవికి మాత్రమే ప్రాణనాథుడు కాదు. నిజంగా ప్రాణము అంటే ప్రాణవాయువు. మనలో ఉండే వాయువు ఈశ్వరుడే. కాళహస్తిలో శివలింగాన్ని వాయులింగం అంటారు ప్రత్యేకంగా. అందుకే మీరు పురాణాలు 18 వాయు పురాణం అని ఒకటి ఉంది. ఆ వాయు పురాణం అంతా శివుడి గురించి ఉంటుంది. వాయు పురాణం వాయువు గురించి ఉండాలి కదా, శివుడి గురించి ఉండేవాడు. వాయువు అంటే శివుడే. ప్రపంచంలో వీస్తున్న వాయువు అంతా శివుడే. ఆ వాయువు పోతే శవం లెక్క. ప్రాణవాయువు పోయిందిగా, శవంలో వాయువు ఉండదు. అన్నీ ఉంటాయి. చెవులు ఎక్కడే ఉన్నాయి, శవానికి కూడా చెవులు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, మోకాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ వాయువు లేదు. ఆ వాయువే శివుడు. అందుకే ప్రభుం ప్రాణనాథం, నా ప్రాణాలకు అధిపతివి నువ్వేనయ్యా. విభుం విశ్వనాథం, ఈ విశ్వానికంతటికీ అధిపతివి నువ్వేనయ్యా. విశ్వనాథుడు, కాశీలో విశ్వనాథుడు ఉంటాడు. సమస్తానికి నాథుడు ఆయనే. అటువంటి ఆయన్ని జగన్నాథనాథం. జగన్నాథుడు అనే పేరు ఎవరికి ఉందండి? మన పురాణాల్లో విష్ణువుకు ఉంది, శివుడికి కాదు. అది ఆదిదేవుడు, మహాదేవుడు, దేవదేవుడు ఇవి శివుడికి ఉంటాయి. ఎక్కువ ఆయనకు వాడతారు. ఇతరులకు వాడద్దని కదా, ఆయనకి ఎక్కువ వాడతారు. జగన్నాథుడు అనే పేరు విష్ణువుకు వాడతారు, శివుడికి తక్కువ వాడతారు, చాలా తక్కువ వాడతారు. కానీ ఈయన ఏమంటున్నాడు ఇక్కడ కర్త? జగన్నాథనాథం. జగన్నాథుడు విష్ణువు అయితే ఆ జగన్నాథుడికి నాథుడు నువ్వయ్యా, నీకు నమస్కారం అని చెబుతున్నారు. దానికి ప్రమాణం ఉంది, కేవలం పొగడ్త కాదు. వ్యాసభారతం శాంతి పర్వంలో నరనారాయణ మహర్షులు ఇద్దరూ తపస్సు చేస్తూ ఉంటారు. నరుడు, నారాయణుడు. వారే తర్వాత కృష్ణార్జునుడుగా పుట్టారు. వారిద్దరూ తపస్సు చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటే నారదులకు అనుమానం వస్తుంది. నరుడు సరే మానవుడు కదా,
ఆయన తపస్సు చేస్తున్నాడు దేవుడి గురించి. నారాయణుడు స్వయంగా దేవుడు కదా, ఆయన ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడు? ఆయన గురించి ఆయన అయితే తపస్సు చేసే పనే ఉంది అని అనుమానం వచ్చి నారదుడు నారాయణ మహర్షి దగ్గరికి వచ్చి తపో విరామ సమయం అయ్యే వరకు కూర్చుని తర్వాత అడిగాడు, నారాయణ మహర్షి నువ్వే స్వయంగా వైకుంఠంలో ఉంటావు కదా, దిగి వచ్చావు కదా, ఇంత ఈ కొండల్లో ఏమీ తినకుండా అలా కూర్చుని తపస్సు ఎందుకు చేస్తున్నావయ్యా, ఎవరి గురించి? నువ్వే లోకానికి ఆత్మవి కదా అన్నాడు. ఆయన వెంటనే ఏమన్నా అంటే, నేను లోకానికి ఆత్మనే, కానీ నాకు ఆత్మ పరమశివుడు, అందుకని పరమశివుడి గురించి నేను తపస్సు చేస్తున్నా అన్నాడు. వ్యాసభారతం శాంతి అనుశాసనిక పర్వంలో ఉంటుంది ఈ రహస్యం. నారాయణ మహర్షి స్వయంగా చెబుతాడు, నేను లోకానికి ఆత్మను, నేను జగన్నాథుడిని, నాకు నాథుడు ఎవరయ్యా అంటే శివుడు. ఎందుకంటే నా చుట్టూ అన్నీ ఉన్నాయి, ఆయన చుట్టూ ఏమీ లేవు, అయినా ఎప్పుడూ ఆత్మధ్యానంలో ఉన్నవాడు, ఇంట్లో అంతా సమృద్ధి సంపద అన్నీ ఉన్నవాడు ధ్యానం చేయడం పెద్ద విషయం కాదు. అంటే 7 అంతస్తుల మేడలు ఉన్నవాళ్ళు ధ్యానం చేయడం పెద్ద విషయం కాదు. అంత మేడలో ధ్యానం చేయడానికి సందు దొరక్కపోతే ఎక్కడో స్థలం దొరుకుతుంది, ప్రశాంతత చేసుకుంటాం. మరి ఏమీ లేనివాడు ధ్యానం చేయడం గొప్పే కదండి, పొట్ట గడవదు భిక్షాటం చేస్తే కానీ. అటువంటి వాడు ధ్యానం ఎక్కడ చేస్తాడు? మాకు ఈ పొట్టకే సరిపోయిందండి, ధ్యానం ఎక్కడంటారు. అందుకే మన ధర్మం ఎంత గొప్పది, హిందూ ధర్మం అంటే. అలా పాపం కూటికి లేని వాళ్ళు రోజు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళకు ఉపాయం ఏం చెప్పారో తెలుసా? హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడ అని పొద్దున్న లేవగానే ఒక్కసారి అనుకో. నీ వ్యవసాయం పని మీద నువ్వు వెళ్ళిపో, నాగలు పట్టుకుని ఎకరాలన్నీ దున్నుకో. మధ్యాహ్నం ఏదో భార్య ఇంత అన్నం పట్టుకొస్తుంది, శుభ్రంగా హాయిగా ఇంత గంజాన్నం తిను. సాయంత్రం ఇంటికి వచ్చేయి, మళ్ళీ అన్ని పనులు అయిపోయాక ఇంత గంజాన్నం తిని పిరపకాయ ముక్క నంచుకుని గంజాన్నం తిన్నాక రాత్రి పడుకునే ముందు నులక మంచం మీద పడుకున్నాక మళ్ళీ హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలో కమలలోచనుడా అని రోజుకి 2 సార్లు మాత్రమే అన్నటువంటి రైతు వైకుంఠ నివాసానికి వెళ్ళినట్టుగా విష్ణు పురాణంలో ఉందమ్మా కథ. విష్ణు పురాణంలో ఉంది, రోజుకి 2 సార్లు మాత్రమే. ఎందుకని అంటే అంతకంటే ఖాళీ లేదే, ఆయనకి ఏం చేయమంటావు? బోళ్ళు పనులు, వ్యవసాయం ఇక్కడ వ్యవసాయం చూసుకుంటూ పాడైపోయింది, దానికి ఏదో మందు చల్లాలి, ఆ ధాన్యం ఎక్కడికో పట్టుకెళ్ళాలి, ఆ మార్కెట్ యార్డుకి పట్టుకెళ్ళాలి, అక్కడ పోయమంటారు, వానొచ్చి తడిసిపోతా ఎవడు తీసుకోడు. అవి అమ్మితే కానీ ఈయనకి దిక్కు లేదు. మరి అటువంటి రైతులకి ఉపాయం ఏమిటంటే హిందూ ధర్మం చక్కగా చెప్పింది, మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకే చేయండి. ఎంత మాత్రమును ఎవరు కొలిచిన అంత మాత్రమే నీవు. అన్నమాచార్య కీర్తన. ఎంత మాత్రమును ఎవరు కొలిచిన అంత మాత్రమే నీవు. అంతరాంతరములెంచి చూడగా పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమును ఎవరు కొలిచిన అంత మాత్రమే నీవు. ఎవరు ఎంత మాత్రం సేవించగలిగితే అంతే సేవించవచ్చు. వాళ్ళ మీద భగవంతుని అనుగ్రహం కూడా ఎలా ఉంటుంది అంటే తాను ఎంత ఇవ్వగలడో అంత ఇస్తాడు, ఈయన ఎంత ఇచ్చాడో అంత కాదు. దానికి రామాయణంలో మీకు హనుమంతుడు ఉడత ఉదాహరణ. హనుమంతుడు ఉడత ఇద్దరు చేసింది ఒకటే, ఇద్దరికి దక్కిన ఫలం ఒకటే, శ్రమ ఒక్కటే కాదు. హనుమంతుడు చాలా శ్రమపడ్డాడు, ఉడత ఏం చేసింది పెడతా. అది ఎక్కడో చూసి వంతెన తయారవుతుంటే ఏం చేద్దాం దాని శరీరానికి ఇంత బుల్లి ఉడత ఏం చేస్తుందండి, అదేదో నీటిలో తడిచి ఇసుకలో దొల్లి ఆ వారధి మీద పొర్లింది, ఇక్కడ దొర్లింది అక్కడ పొర్లింది. దాని తాపత్రయం ఏదో కొంత ఇసుక అక్కడ పడుతుంది కదా, దాంతో కొంత కట్టుకుంటారు. మరి నేను అంతకంటే ఏం చేయగలను? హనుమంతుడు అలా చేశాడా? ఈవిడు సముద్రాన్ని దాటాడు, రాక్షసులతో పోరాడాడు, అమ్మవారిని చూశాడు, లంకా దహనం చేసి ఇచ్చాడు మామూలుగానా ఇంకా. కానీ రామచంద్రమూర్తి యొక్క కరుణ చూడండి, ఉడతకి ఏమి ఇచ్చాడో హనుమంతుడికి అదే ఇచ్చాడు. పోనీ హనుమంతుడికి ఏమి ఇచ్చాడో ఉడతకి అదే ఇచ్చాడు. ఇంత చేసి వచ్చిన హనుమంతుడు వచ్చాక హనుమంతుడికి ఏదో ఇవ్వండి అంటే రామచంద్రమూర్తి ఏమన్నాడో తెలుసా? ఏమి ఇస్తాము? ఈయన ఎన్ని ఉపకారాలు చేశాడు, యుద్ధం అయిపోయింది, పట్టాభిషేకం అయింది, ఎన్ని ఉపకారాలు చేశాడు. సీత నిన్ను తీసుకొచ్చింది చూపించింది ఆయనే కదా, లక్ష్మణుని 2 సార్లు బతికించింది ఆయనే కదా, సముద్రాన్ని దాటింది ఆయనే కదా, రాక్షస సంహారం చేసింది ఆయనే కదా. హనుమంతుడు లేకపోతే నా యుద్ధం ఉండేదా? ఏమి ఇవ్వమంటావు? ఏకైకస్యోపకారస్య ప్రాణాం దాస్యామి తే కపే శేషస్యేక ఉపకారాణం
భవామ రుణినో వయం, రామాయణంలో ఉంటుంది చాలా స్పష్టంగా. నీ రుణం నేను తీర్చుకోలేనయ్యా హనుమ, తల్లిదండ్రుల రుణమైనా తీర్చుకుంటాం కానీ నీ రుణం తీర్చుకోలేనయ్యా. నువ్వు చేసిన ఒక్క ఉపకారం, వారధి సముద్రం దాటడం, లేదా సీతను చూసి వచ్చి నాకు చెప్పడం, లేదా రాక్షస సంహారం, లేదా లంకా దహనం, లేదా లక్ష్మణుణ్ణి బతికించడం, ఇలా ఏదైనా ఒక్క ఉపకారం చాలయ్యా, ప్రాణం ఇచ్చేయాలి. ఏ మనిషి అయినా ప్రాణం ఇచ్చాక ఇంకా ఆయన దగ్గర ఏమి ఉండదు కదా. అందుకని నువ్వు చేసిన మొదటి ఉపకారానికే నా ప్రాణాన్ని నీకు ఇచ్చేశాను సంకల్పపూర్వకంగా, ఇంకా నా దగ్గర ఏం లేదు. కాబట్టి హనుమా, నీ రుణాన్ని వచ్చే జన్మలో తీర్చుకుంటానయా, ఈ జన్మలో తీర్చుకోలేనని చెప్పాడమ్మా. రామచంద్రమూర్తి హనుమంతుడికి బాకీ పడ్డాడు. నిజంగా అంత గొప్పగా పొగిడితే హనుమంతుడు ఏమన్నాడు అంటే, నాకు అవన్నీ వద్దండి, నన్ను ఒకసారి దగ్గరికి తీసుకోవడం చాలా అన్నాడు. ఆయన కౌగులించుకున్నాడు. సరిగ్గా మీరు గమనించండి, ఉడతను కూడా కౌగులించుకున్నాడు ఆయన. ఉడతను కౌగులించుకోవాలంటే ఎలా అంటే ఉండదు, ఉడత కింద నుంచి జారిపోతుంది. అందుకని ఉడతను ఏం చేశాడు, ఎడం చేతిలోకి ఇలా తీసుకుని కుడి చేతితో దాని మీద పెట్టి ఇలా రాశాడు. అది కౌగులించుకోవడమే కదా, సంపూర్ణంగా అన్ని అవయవాలు తగిలేలా ఉండడమే కదా ఆశ్లేష అంటే, కౌగిలింత అంటే. అందుకని ఇక్కడ కూడా చేతి మీద చేయి పెట్టి ఆయనకి ఇలా అనేసరికి అన్ని అవయవాలు స్పృశించినట్టే. ఇంకా హనుమంతుడి కంటే ఎక్కువ కౌగిలింత లభించింది ఉడతకి నిజం చెప్పాలంటే. మరి హనుమంతుడు చేసిన పని ఏమిటి, ఉడత చేసిన పని ఏమిటండి? మనం ఎవరి స్థాయిలో వాళ్ళు సమాజం కోసం, భగవంతుడి కోసం, దేశం కోసం, దైవం కోసం ఎంత మాత్రం చేసినా భగవంతుడు మనని పరిపూర్ణంగా కటాక్షిస్తాడు, అందులో సందేహం పెట్టుకోవాల్సిన పని లేదు. ఇదే ఉదాహరణ. ఇది మనం గ్రహించి ఎంత చేయగలమో అంత చేయాలి. అందుకని నువ్వే ప్రాణనాథుడివి, నువ్వే విశ్వనాథుడివి, జగన్నాథనాథం, జగన్నాథుడైన విష్ణువు కూడా నువ్వే నాథుడివి. అంతేకాదు సదానందభాజం, ఎప్పుడు శివుడు ఆనందంగా ఉంటాడు. శివుడు ఎక్కడ ఉంటాడు అంటే, ఎవరు ఆనందంగా ఉంటారో వాళ్ళ ఇంట్లో ఉంటాడు, వాళ్ళ మనస్సులో ఉంటాడు. దేవుడు మన మనస్సులో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి అంటే ఇంట్లో ఏడు మొహాలు పనికిరావు. ఏం జరిగినా సరే, ఏదో ఘోరమో నేరమో జరిగితే వేరండి. అసలు కొన్ని ముఖాలు ఉంటాయి, 100 మంది సూర్యులు వచ్చి వాళ్ళ కిరణాలన్నీ ప్రసరించినా విచ్చుకోవండి, ఎప్పుడు ముచ్చుముఖమే. అసంతృప్తి అసంతృప్తి అసంతృప్తి, అదో నిత్య దుఃఖితులని చెన్నై సూర్య నీతి చంద్రికలో చెబుతాడు. ఈర్ష్యాళువు, జుగుప్సావంతుడు, నిత్యశంకితుడు, అసంతోషి, ఈ 6 దుఃఖభాగురగుదురు అంటాడు. కొంతమందికి ఎన్ని ఉండనేనండి, ఎంతసేపు ఎవరితోనో పోలిక ఎడుతూ కూర్చోడం. మనకున్నదో డబ్బు ఏటి, మన ఇల్లు ఏటి, మన మొగుడు ఏటి, మన భార్య ఎందుకు గొడవ ఇదంతా? మూడు కాకపోతే పెళ్ళం కాకపోతే ఏం చేస్తావు? ఇప్పుడు వదిలేస్తావా? పోనీ ఇంకోటి ఎవడన్నా ఎంతకంటే గొప్పవాడు వస్తాడా? రాక్షసుడు వస్తాడు ఖచ్చితంగా, అనుమానం వెళ్ళా. వీడు సగం రాక్షసుడు, వాడు మొత్తం బ్రహ్మరాక్షసుడు వస్తాడు. ఈ అసంతృప్తేనండి దేవుడు లేకపోవడానికి కారణం మన దగ్గర. ఎక్కడ సంతుష్టి హృదయంలో ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడని శివానంద నగర్లోనే చెప్పారు శంకరాచార్య. భక్తో భక్తి గుణావృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబ తవాంఘ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వగన్ పుణ్యాకం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణం అపాదయన్. ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే. ఇందాక నేను సభలోకి వస్తుంటే పెద్దలు నా ఎందుకు గౌరవంతో పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పారు చూడండి. పూర్ణ అంటే అర్థం ఏంటి? నీళ్లు పోశారు అందులో, అంతకంటే ఖాళీకుండా కాదది, అందులో నీళ్లు పోశారు. పోయారు ఎవరికైనా స్వాగతం చెప్పడం, మనం మంచినీళ్ళ చెంబుతో స్వాగతం చెప్పాలి కానీ ఖాళీ బిందెలతో స్వాగతం చెప్తే వాటర్ స్కేర్సిటీ అని అర్థం. ధర్నా చేస్తారు ఖాళీ బిందెలు పట్టుకొని. అంచేత పూర్ణ కుంభంతో స్వాగతం చెప్పాలి. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నమే పూర్ణ కుంభం. కొన్ని వేల ఏళ్ళుగా వస్తుంది మన సంస్కృతి. ఈ సృష్టి ప్రారంభమే కుంభకోణంలో శివుడు సృష్టించిన పూర్ణ కుంభంతో జరిగింది. అందుకని పూర్ణ కుంభం అంటారు. సృష్టి ప్రారంభం పూర్ణ కుంభంతో జరిగింది. అందుకని మనం ప్రతి కార్యక్రమానికి పూర్ణ కుంభం పెడతాం. ఇక్కడ ఆ పూర్ణ కుంభంలో జలం ఉన్నట్టే మన మనస్సు అనేటువంటి కుంభంలో ఎప్పుడూ సంతోషం అనే జలం ఉండాలి అని చెప్పారు శంకరాచార్య. అంచేది ఎవరు మన ఏమడిగినా సరే, ఏమమ్మా ఎలా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉన్నాను, నీకేం కావాలి అనాలంతే. ఏమిటో ఈ మధ్య బాగుంటలేదు, ఈ సాగతీత వద్దు. ఇక్కడ నువ్వు బాగులేదు అన్నామంటే వాళ్ళతో ప్రమాదం అండి. 3 రకాల వైద్యాలు చెబుతారు, అల్లోపతి, హోమియోపతి, పరపతి, సొంతపతి, 100 చెప్తారు. ఇక్కడ ఎవడు పడాలి ఇవన్నీ? అలా మనకి కూడా వైద్యం నడుస్తుంది ఇక్కడ. ఇది కాదండి ఎక్కడో ఎవడు పోతాడు అక్కడికి. మనం బాగులేదని చెప్పబట్టే కదా ఇదంతా వచ్చింది. చెప్పకుండా ఉంటే ఎగొడవలేదు కదా, చెప్పకూడదండి. అధైర్యం కొంతమందిగా, జాలి ఆశిస్తారు ఎంతసేపు. ఇక్కడ
ఏదో జాలి ఆశిస్తూ సానుభూతి ఆశిస్తూ బతకూడదండి. ఇతరులు అసూయపడేలా బతకాలి. మనం ఖచ్చితంగా మనం వైభవంగా ఉండాలి. ఎవరి సానుభూతి మనకు అక్కర్లేదు ఇక్కడ. అది సదానంద భాగ్యం. నీ మనస్సు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోతుంటే అప్పుడు శివుడు ప్రవేశిస్తాడు. అనేక రకమైన భావాలు నీకే వస్తాయి. వాటినే పద్యాలుగా రాస్తావు, పాటలుగా పాడతావు, మాటలుగా చెబుతావు. జనం నీ మాటలకి నాగస్వరానికి పాముతలాడించినట్టే ఆడిస్తారు. ఆ ఉక్కిరిబిక్కిరైనటువంటి భావస్థితిని తట్టుకోలేవండి నిజంగా. ఓ పరమేశ్వర మనసును ఊరగ చేసేదేలా. శివానంద లహరి చదువుతుంటే రకరకాల భావాలు, కొత్త కొత్త ఆలోచనలు అన్నీ మనస్సును కమ్మేస్తుంటే నాకు భయం వేసింది. ఇంత గొప్ప ఆలోచనలు నా మనస్సు తట్టుకోగలదా అని. కవిని కదా, అందుకని పరమేశ్వరుడికి మొత్తుకున్నా. ఓ పరమేశ్వర మనసును ఊరగ చేసేదేల ఏవో పరమార్ద్రభావముల ఉప్పెన బోలిక గుప్పెదేల. ఏవో పరమార్ద్రభావముల ఉప్పెన బోలిక గుప్పెదేల. నా కోపిక లేదు నైష్ఠిక మహోన్నత జీవితమన్న కానే కాదు. నా కోపిక లేదు నైష్ఠిక మహోన్నత జీవితమన్న కానే కాదు. నీవు ఊపిరులోదుమయ్య, నీవు ఊపిరులోదుమయ్య భవదుద్ధృత దీప్తి ధరించియుంటకై. ఇష్టదైవం అనే కావ్యంలో పరమేశ్వరుడితో నేను ఒత్తుకున్నది ఇది. నువ్వు ఓ పరమేశ్వర మనసును ఊరగ చేసేదేలా. ఏవో గ్రంథాలు చదువుతుంటే కొత్త కొత్త భావాలన్నీ వస్తున్నాయండి. ఇదివరకు వ్యాఖ్యాతలకి తోచనవి. దాన్నే నేను సామాజిక వ్యాఖ్య రూపంలో మీ అందరికీ చెబుతున్నా. ఇవాళ దాన్ని వినడం కోసమే కదా ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు. మరి భావాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయన ప్రవేశపెట్టినవి. శివుడు ప్రసాదించిందే కవిత్వం రాదండి. శివుడు ప్రసాదిస్తే కవిత్వం వస్తుంది. వచ్చిన కవిత్వాన్ని సరస్వతీదేవి కాపాడుతుంది. ప్రసాదించేది శివుడు. శివప్రసాదం వల్లే కవిత్వం వస్తుంది. అందుకని ఏ జన్మలోనో చేసిన సుకృతం వల్ల నాకు ఇంత కవిత్వం ఇచ్చావయ్యా. ఇప్పటి వరకు మీతో మాట్లాడే సమయానికి 11,231 పద్యాలు రాశాడు ఈ మనిషి. 11,231. ప్రతిదానికి నెంబర్ వేసి డేట్ వేసి సందర్భాలు ఎన్ని ఉన్నాయి లెక్క. అందులో సగం పైగా వచ్చాయే, మిగిలినవి నెమ్మదిగా అవుతాయి, పర్వాలేదు పెద్ద. కానీ ఇన్ని భావాలు వచ్చాయంటే నీ దయ కదా. ఎందుకని మనం ఆనందంగా ఉంటే శివుడు ఆ భావాలు మనలో ప్రవేశపెడతాడు. ఏడు మొహంతో ఉంటే మీ ఇంటి ముందు హాల్లో కూర్చున్నామండి, మనం నవ్వుతూ ఉంటే ఎవరైనా వచ్చి మనం పలకరిస్తారు. మనం ముచ్చు మొహం వేసి కూర్చుంటే వీడి మొహం చూస్తే నాకు శని పట్టుకునేలా ఉందని ఎవడు రాడు. ఇదే లెక్క. ఆనందమే కావాలి. ఆనందో బ్రహ్మేతి జిజానాత్ ఆనందాదేవ కల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాన జీవంతి ఆనందం ప్రయంత్యభిషం విశంతీతి. వేదం చెబుతున్నమాట. ఆనంద స్వరూపమైన పరమాత్మ నుంచే ఈ లోకమంతా పుట్టింది. ఆనందంతోనే వృద్ధి చెందుతుంది. ఆనందంలోనే చివరికి లీనమవుతుంది. ఆ ఆనందమే పరబ్రహ్మ. నువ్వు ఆనందంగా నవ్వుతూ ఉంటే ఎప్పుడూ ఇంట్లో భగవంతుడు ఉంటాడు ఖచ్చితంగా. పసిపిల్లల్ని మీరు గమనించండి. ఏం జరిగినా నవ్వుతూ ఉంటారు. వాళ్ళు ఏం జరిగిందో వాళ్ళకి తెలిస్తేగా. ఇంట్లో ఎవరో పోయినా సరే నవ్వుతూనే ఉంటారు. వాడు నా చాక్లెట్ నాకి, ఎవడో పోతే నాకే అంటాడు వాడు. కొన్ని విషయాల్లో ముఖ్యంగా వయస్సు పెరుగుతున్న కొద్దీ 80 ఏళ్ళు దాటాక పెద్దవాళ్ళు ఎలా ఉండాలంటే 8 ఏళ్ల లోపు వాళ్ళు ఎలా ఉండాలో అలా ఉండాలి. వృద్ధాప్యం అంటే మరొక బాల్యం. వృద్ధాప్యం అంటే మరొక బాల్యం. బాల్యంలో ఎంత అమాయకంగా ఉన్నామో వృద్ధాప్యంలో అలాగే ఉండాలి, అలాగే ఉంటారు. యువకులు గమనించాలి. వాళ్ళని ఆక్షేపించొద్దు. చేదస్తం వాళ్ళు అలా ఉంటారు. నువ్వు సర్దేసుకో. ఏం పోయింది ఇక్కడ? చేదస్తంతో నేనేమన్నా చంపేశారా? వాళ్ళు కావలసినట్టే ఉంటే అయిపోయాయి. అది చెయ్యాలి ఖచ్చితంగా. అందుకని చేదస్తం ఏం చేస్తామమ్మా? ఇప్పుడు 70 ఏళ్ళు దాటాక చేదస్తం తగ్గించుకోమంటే ఏం తగ్గించుకుంటారు? చేదస్తమో వాళ్ళు చైతన్యం అనుకుంటున్నారు దాన్ని. ఇన్ని ఆడబడి చేసాం ఇప్పుడు మానస్తామా అంటాడు. చేసేయి. వాళ్ళు అన్నదేదో చేసేయి. ఇంకో 5 ఏళ్ళు బతుకుతారు, 10 ఏళ్ళు బతుకుతారు. ఏమైంది ఇందులో? దానికి ఇంత రాద్ధాంతం దేనికి? మీ ఒపీనియన్స్ కలవో. ఈడు ఒపీనియన్ ఎవరికి కలిసింది కనుక ఇక్కడ? ఒక వయసు వాళ్ళకి మాత్రం ఒపీనియన్స్ కలిసాయే ఇక్కడ? లేకపోతే ఇన్ని విడాకులు ఎందుకు అవుతున్నాయి దేశంలో? గొడవలు, ఇన్ని హత్యలు, ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయండి? ఇదే ఒపీనియన్స్ కలవక ఏదో ఉంటుంది కదా లోపల. లేకపోతే ఎందుకు వస్తుందండి? మరి ముసలాళ్ళతో ఎందుకంటే తగదా? వాళ్ళు ఏం చేశారు మనని? ఏమైనా అడిగారా? ఓ పూట కంటే ఎక్కువ తినరాయే. అది కూడా పెడితే తింటారు, లేకపోతే ఉన్న బిస్కెట్లో అట్టిపళ్ళు తిని పడుకుంటారు వద్దులే అని. ఏం పాపం చేశారు వాళ్ళు? ఇవాళ వృద్ధాశ్రమాల్లో పారేస్తున్నారు, వదిలేసి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే విదేశాల్లో ఉండి మీరు వద్దు, మీ డబ్బు వద్దు, నమశివాయ. ఏమైపోవాలి ఇక్కడ వీళ్ళు? ఇలా చెప్తున్నారు. కొత్త తరం తయారైంది ఇప్పుడు. మీరు వద్దు, మీ డబ్బు వద్దు, మీరు ఎవరికైనా ఇచ్చుకొని మీరు అక్కడే ఉండండి. మరి ఇంక పుట్టింది ఎందుకు? పెంచింది ఎందుకు? అక్కడికి పంపింది ఎందుకు? మన పని మనం చూసుకోవడానికా?
ఇలా అయితే ఈ సన్యాసులను కనకుండా ఉంటే ఈ దంపతుల సమస్త భోగాలు అనుభవించేవారు కదా, తీర్థయాత్రలు చేసేవారు, దాన ధర్మాలు చేసుకునేవారు, పుణ్యమంతా వాళ్లే పొందేవారు కదా. ఈ ఇద్దరు పిల్లల కోసం ఎందుకంటే అంత కోట్లు సంపాదించారు ఇక్కడ. చివరికి మీరు వద్దు, మీ డబ్బు వద్దు అంటానక బాధ్యత లేని తరం తయారైంది ఇక్కడ. డబ్బును బట్టేనా ఎంతసేపు తల్లిదండ్రులు. వాళ్ళని అర్థం చేసుకోవాలంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, బాల్యంలా ఉంటారు, చిన్నపిల్లల్లా ఉంటారు. అర్థం చేసుకోవాలి. మాట్లాడిందే మాట్లాడతారు, చెప్పిందే చెబుతారు, చేసిందే చేస్తారు. అవునులే అమ్మ అంటూ ఉండాలి, అంతే లెక్క. ఒకసారి నీకేం తెలుసురా, నీ తలకాయ అంటారు. నిజమేనమ్మా నాకేం తెలుసు, అంతే అయిపోయాయి. ఇప్పుడు నువ్వు పెద్ద యుగో ఫీల్ అవ్వాలి. నువ్వు ఐఐటి అయితే ఎక్కడ అన్నది ఎవరు? తల్లి. ఆవిడ తెలియకుండా మనం ఏమైనా పుట్టామా? ఆ మాత్రం గౌరవం ఇస్తే ఏమిటో మా వాడు ఏమన్నా అలా పడుతూనే ఉంటాడు అని సంతోషిస్తుంది వెంటనే ఆవిడ. మానవ సంబంధాల్లో మెరుగుదల లేకపోతే ఎన్ని దేవాలయాలకి వెళ్ళినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం లేదమ్మా. ఆ ప్రభావం మన ఇంట్లో కనిపించాలి ఖచ్చితంగా. తీర్థయాత్రల ప్రభావం మన ఇంట్లో కనిపించాలి. ఒక కాశీకి వెళ్ళొచ్చామంటే వెళ్ళక ముందు ఉన్నటువంటి తలనొప్పి అంతా వచ్చాక తగ్గిపోవాలి. లేదా కాశీ ఎందుకు వెళ్ళావు? ఒక మాత్ర వేసుకుంటే వెంటనే శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయి కదా తల్లి. ఒక యాత్ర చేస్తే మార్పు కనిపించొద్దండి. ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. అందరూ వెడతారు, అన్ని యాత్రలు చేస్తారు, యాత్రా స్పెషల్ వాళ్ళు బాగుపడుతున్నారు. మన జీవితాలు ఇలాగే తగలబడ్డాయి. అక్కడ అందరూ వంట వాళ్ళని కూడా తీసుకొచ్చారు, పులిహోర పెట్టారు, గోంగూర పెట్టారు. ఆ మాత్రం ఇక్కడ వంట మనిషి కూడా పెడతాడమ్మా. దాని గురించి నువ్వు యాత్ర ఎందుకు? ఇక్కడ అన్నీ పెట్టాడు, నువ్వేం పెట్టావు బుద్ధిలో? ఇక్కడ ఇంటికి వచ్చి మన బుద్ధి మార్చుకోవాలి కదా. ఇదివరకు ఉండే తగాదాలు పోవాలి, ఆనందంగా ఉంటే పోతాయి. అందుకే సదానంద భాజం. అనేక భావాలు నాలో కుమ్మేస్తున్నావయ్యా శంకరా, కప్పేస్తున్నావు. ఇవన్నీ నేను ఎక్కడ తట్టుకోను. నైష్ఠిక మహోన్నత జీవితం అన్న కానే కాదు. ఇవన్నీ తట్టుకోగలిగినంత గొప్ప నిష్ఠ కూడా నాకు లేదయ్యా. కాబట్టి ఈ భావాలు భరించి జనానికి అందించగలిగినటువంటి పద్యాలు రచించేలాగా, ఆ వ్యాఖ్యానాలు చేసేలాగా నువ్వే ఊపిరి ఓదవయ్యా అని భగవంతుడికి నమస్కారం చేసుకున్నాను నేను. ఈ పద్యం ఎప్పుడు రాశారో తెలుసునంటే 99లో రాశాను నేను. అది కూడా కాకినాడలో పనిచేస్తూ, కాకినాడ నుంచి రాజమండ్రిలో కాదు, రాజమండ్రిలో ఏదో సభ ఉంటే బస్సులో వెళుతుంటే శివానంద లహరిలో ఓ శ్లోకానికి విచిత్రమైన అర్థం తోచింది. అంతవరకు ఎవరూ చెప్పంది. నా ఒళ్ళు నాకే పులకింతలు వచ్చేసి, స్వామి ఇంత భావం నాకెలా కలిగించో, నేను ఇప్పుడు దీన్ని సభలో చెప్పాలి కదా అని అప్పుడు అల్లుకున్న పద్యం 99. అంతే. ఈ పద్యం వల్ల ఆ రోజు నుంచే నా దశ మారిపోయిందమ్మా, అనుమానం ఏం లేదు. శివకటాక్షం అంటే అలాగే ఉంటుంది. నువ్వు అందించే గొప్ప గొప్ప భావాలని పద్యాల్లో పెట్టడానికి, జనానికి అందించడానికి అవసరమైన వాక్శక్తి నువ్వే ఇవ్వవయ్యా అని ప్రార్థించాం ఆయన్ని. ఈ ఊపిరుడుదుమయ్య భవ ఉద్ధృత దీప్తి ధరించియుంటకై. అది శివకటాక్షము అంటే. ఇంకో శ్లోకంలో చెబుతున్నారు ఆయన ఆకారం ఎలా ఉంటుందో. గణేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాచూట గంగా తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. గళే రుండమాలం. విచిత్రమైనటువంటి వ్యక్తిత్వం అండి ఆయనది. మెడలో రుండం అంటే కపాలం. కపాలం చేత్తో పట్టుకోవడం కాదు, కపాలాల దండ. ఈ టేస్ట్ ఏమిటో ప్రపంచంలో ఎవరికి టేస్ట్ ఉండదు. అందుకే నాకు అమ్మవారిని చూస్తే భక్తి కదమ్మ జాలి ఇస్తుంది. ఎంత అమాయకురాలివమ్మ, ఇంతకంటే ఆవిడ దొరకలేదా నీకంటాను. కపాలాలు పుర్రె మెళ్ళ వేసుకున్న వాడిని పెళ్లి చేసుకోవడం ఆవిడ అర్థం చేసుకుంది. ఎందుకు వేసుకున్నాడు? శివతత్వాన్ని చూడండి మీరు, ఆకారాన్ని. పుర్రెలు మెళ్ళ ఉంటాయి, ఓ కపాలం చేతిలో ఉంటుంది, ఒళ్ళంతా భస్మం, ఏనుగు చర్మం ధరిస్తాడు. దానికి శివుడు చెప్పలేదు ఎక్కడ సమాధానం. ఎందుకు? అమ్మవారు చెప్పింది. అప్పుడు శివతత్వాన్ని అర్థం చేసుకుంది. సతీదేవిగా ఉన్నప్పుడు తండ్రి దక్షుడు యజ్ఞం చేస్తే దానికి పెద్ద కూతుర్ని అల్లుణ్ణి పిలవలేదు. నువ్వు పెద్ద కూతుర్ని అల్లుణ్ణి పిలవకపోయిన తర్వాత ఎంతమందిని పిలిచినా దండగేనని అడిగితే, ఇంటి పెద్ద ఆడపడుచుతో ఎన్ని గొడవలున్నా ఆవిడ్ని పిలిచి బొట్టు పెట్టి పసుపు కుంకాలు ఇచ్చి పంపించవలసింది. ఎవ్వరికి ఎటువంటి వైరుధ్యాలు పెనుకలో, ఎవ్వరు వ్యతిరేకించినా నోరు మూసుకోమని చెప్పాలి. పెద్ద ఆడపడుచు అంటే పెద్ద ఆడపడిచే లెక్కని. అసలు ఆడపడుచు అంటేనే మనకు గౌరవం. ఇందాక నేను ఇక్కడ చెప్పిన విధానం చూడండి. దీపారాధన చేయమంటే నేను వెంటనే కార్యకర్తలతో ఏమన్నానో తెలుసా? ఒక మహిళను ఎవరినైనా పిలవండి, దీపారాధన వాళ్ళ హక్కు అండి, మనం చేయడం ఏమిటి అన్నాను. ఎంతమంది మహిళలు వేదిక మీదకి వచ్చారమ్మా ఆనందంగా. 4-5 వచ్చారు మా సోదరీమణులు.
అందుకని ఖచ్చితంగా ఈ యంత్రం ద్వారా ప్రపంచం అంతా పెడుతుంది కాబట్టి చూస్తున్నా, దీపారాధన వేదిక మీద చేస్తే అందులో ఖచ్చితంగా ఒకరు లేదా ఇద్దరు స్త్రీలు ఉండి తీరాలి, లేదా అది దీపారాధన కాదు. అది వాళ్ళ హక్కు, వాళ్ళ బాధ్యత. ఇంటికి దీపం వెళ్ళాలన్నారు, మొగుడిని చెప్పలేదు ఇక్కడ. మొగుడు ఏంటంటే ఆ స్తంభం అంతే లెక్క, దీపస్తంభం ఉంటుంది కదా నూనెగా అరుకుంటూ, అంతే లెక్క. మొగుడు దీపస్తంభం, దీపం అంటే వెళ్ళాలంతే. ఇంటికి దీపం వెళ్ళాలంటే నువ్వు పెడతాబెట్టి ఇక్కడ దీపం ఆవిడ పిలు అని ఒక కార్యకర్త ఎవరో ఉన్నారు, ఆవిడ భార్యను పిలిచారు. ఆవిడతో అన్న, అమ్మ మీ ఇంటికి మేము వచ్చాం, మీరు దీపం పెట్టండి. ఎంత సంతోషించారు. దీపం, అటువంటి దీపమైనటువంటి పెద్ద ఆడపడుచుని దక్షుడు పిలవలేదు అహంకారంతో. అయినా సరే ఆవిడకి పుట్టింటి మీద మమకారం కదా, అమ్మవారైనా ఆడదేగా, మా నాన్న పిలవకపోతే మర్చిపోయి ఉంటాడు. మర్చిపోవడం ఏంటమ్మా, కన్న తండ్రి మర్చిపోతాడు, కావాలని చేశాడు. కానీ మమకారం ఏమనిపిస్తుంది, అన్నీ కమ్మేస్తుంది. మనకి ఇష్టమైతే అన్నీ కమ్మేస్తాం కదా. అదే ఆడపడుచు పిలవలేదనుకో, ఆడవాళ్ళకు కూడా నమస్కారం విచిత్రంగా ఉంటుంది. కన్న తండ్రి పిలవకపోతే మా నాన్న మర్చిపోయి ఉంటాడో అని వెళ్ళిపోతాం. ఆడపడుచు పిలవకపోతే నేను ఎందుకు రావాలా, నా రాను అని నమశివాయ. మన రాగద్వేషాలు మనకుంటాయి. మనకి నచ్చిన వాళ్ళకైనా ఏం చేసినా బాగానే ఉంటుంది. ఎందుకంటే తండ్రి అంటే ఆవిడకి ఇష్టం, ప్రేమ కదా. మరి సహజంగా ఏదో మా నాన్న పెద్ద వయసు మర్చిపోయి ఉంటాడు, ఆ శుభలేఖలు వేసేటప్పుడు చెయ్యి వణుకుంటుంది, పేరు రాయలేదు, పోని నేను వెళ్ళిపోతాను అని శివుడు మాట వినకుండా వెళ్ళిపోయింది ఆవిడ. అక్కడికి వెళ్ళాక ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నీ మొగుడు అడుక్కు తింటాడు, భిక్షాటం చేసుకుంటే నేను అవసరంగా పెళ్ళి ఇచ్చాను, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. ఆయనకి ఇక్కడ అధికారం ఏడు, శ్మశానంలో ఉంటాడు, వెంట్రుకల మీద కూర్చుంటాడు, ఆయన నాకు అల్లుడని చెప్పుకోవడానికి అవమానంగా నువ్వు ఎందుకు వచ్చావు అని గుమ్మల్లో నిలబెట్టి యజ్ఞవేదిక మీద ఉన్నవాడు అడ్డమైన మాటలు అన్నాడు పెద్ద కూతురు. 54 మంది కుమార్తెలు ఆయనకి, అందులో పెద్ద ఆవిడ సతీది. పైగా ఈ మాటలన్నీ అన్నాడు ఆయన. ఏనుగు చర్మం ధరిస్తాడు, కపాలాలు ధరిస్తాడు, ఎముకలు ధరిస్తాడు, వాడు ఓ మొగుడే అన్నాడు. ఆవిడ సమాధానం చెప్పిందండి. నన్నెచ్చూరుడు కుమార సంభవంలో ఉంటుంది అపూర్వమైన పద్యం. ఏం మాట్లాడుతున్నావు తండ్రి, నీకేం తెలుసు శివతత్వం గురించి? నేను కేవలం ఒక మగాడు అని చేసుకోలేదా, దేశంలో 1 కోటి మంది మగాళ్ళు ఉన్నారు. శివుడు ఎందుకు ఇక్కడ? త్రిజగన్నేత్రు పవిత్రగాత్రు క్రతుమూర్తిన్ పూజ్యు సత్పాత్రుడే అజినాభీల కపాల శల్యధరుడు ఈ యజ్ఞాదులండంటివి. త్రిజగన్నేత్రు పవిత్రగాత్రు క్రతుమూర్తిన్ పూజ్యు సత్పాత్రుడే అజనాభీల కపాల శల్యధరుడు ఈ యజ్ఞాదులందంటివి. ఈ ద్విజ దేవాదులకు కపాల కవచ స్థివ్రాతముల్ మేనులన్ నిజమయ్యున్నవి. ఈ ద్విజ దేవాదులకు కపాల కవచ స్థివ్రాతముల్ మేనులన్ నిజమయ్యున్నవి నిజమయ్యున్నవి. రుద్రచిహ్నలివే వానిన్ పుచ్చిరానేర్చిరే అని తండ్రి గోబ వాచిపోయేలా జవాబిచ్చిందమ్మా. తెలుగు పద్యం అంటే అంత ఘాటుగా ఉంటుంది. పైగా ఇది మత్స్యభూర్తంలో పెట్టి రాశాడు నన్నచూరుడు కుమార సంభవంలో. ఏనుగులో దూకింది తండ్రి మీదకి. ఊరుకో, నేను మాట్లాడతావు, నీకేం తెలుసు? త్రిజగన్నేత్రుడైన కపాల్ పవిత్రగాత్రుడు ఆయన, శరీరం అంతా పవిత్రమేనయ్యా. నువ్వు భస్మం పూసావంటావు, నువ్వు పైపైన చూస్తున్నావు, ఇక్కడ లోపల తత్వం నీకు అర్థం కావట్లేదు. తండ్రివైతే ఎవరికి బుద్ధి లేనప్పుడు. క్రతుమూర్తి, నువ్వు ఏ యజ్ఞం చేస్తున్నావో ఆ యజ్ఞానికి అధిపతి ఆయన. యజ్ఞానికి హెడ్ని పిలవకుండా, హెడ్ లేకుండా చేస్తావా? మైండ్లెస్ అంటారు. అన్ని యజ్ఞాలకి అధిపతి శివుడు, ఆయన పిలవా నువ్వు? మిగిలిన పిలిచిన వాళ్ళందరూ వెర్రివాళ్ళ. ఆయన అర్హత లేనివాడు అన్నావు. ఎందుకు అర్హత లేదు? అజిన అభీల కపాల శల్యధరుడు. ఎందుకు అర్హత లేదని దక్షుడు అన్నాడు అంటే, అజిన ఏనుగు తోలు కట్టుకుంటాడు, చర్మం ధరిస్తాడు. అభీల కపాలం భయంకరమైన పుర్రే, మెళ్ళలో మాల వేసుకుంటాడు, చేత్తో పట్టుకుంటాడు. శల్య ఎముకలు ధరిస్తాడు. ఈ ఎముకలు, ఈ పుర్రే, ఈ చర్మం ఇవన్నీ శ్మశానానికి సంబంధించినవి కదా. పవిత్రమైన యజ్ఞంలో ఇవి ఎలా ఉంటే అవన్నీ నీ మొగుడు ఎప్పుడూ ధరిస్తాడు. కాబట్టి ఈ యజ్ఞానికి రావడానికి అర్హత లేదని నువ్వు చెబుతున్నావు కదా అని ఆవిడ విచిత్రమైన ప్రశ్న వేసిందండి. మనం అందరం చాలా తీవ్రంగా ఆలోచించాలి. ఇది ఇక్కడ నువ్వు ఎంతోమంది బ్రాహ్మణుల్ని పిలిచావు కదా, దేవతలను పిలిచావు కదా, వాళ్ళెవరికి చర్మం లేదా, వాళ్ళెవరికి ఎముకలు లేవా, వాళ్ళెవరికి పుర్రె లేదా అని అడిగింది ఆవిడ. ఉంటే అంటే వాళ్ళు లోపల వేసుకున్నారు, మా ఆయన బయట వేసుకున్నాడు, అంతే కదా తేడా అని చెప్పి. ఇదండి ఆవిడ సమాధానం. ఎందుకు బయట వేసుకుంటాడండి? వెర్రివాడా? లోపల వేసుకునేవి వేరు, బయట వేసుకునేవి వేరు కదండి. అందరికీ ఉన్నాయండి, మనందరికీ చర్మం లేదా? ఉంది కదా, ఏదో చర్మం ఉందిగా. నెత్తురోడే చర్మం వేసుకుంటాడు ఆయన, మామూలుది కాదు. ఏనుగుతో నెత్తురు కాదు, మన చర్మం మాత్రం కాస్త ఏదైనా గాయమైతే నెత్తురు కావట్లా. మరి నెత్తురోడే చర్మం మనం ధరించాం.
లోపల ఎముకలు ఉన్నాయి. కాస్త గంభీరంగా ఆలోచిద్దాం ఈ విషయాన్ని. శివుడు ఎందుకు అలా ఉంటాడు మనకు తత్వం చెప్పడానికి. లోపల ఎముకలు మనకున్నాయి, పెద్ద ఎముకలు, చిన్న ఎముకలు, మొత్తం 5 రకాల ఎముకలు ఉన్నాయి. అందుకే లలితా సహస్రంలో ఏమంటారండి, పంచవక్త్ర అస్థి సంస్థిత మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత. అస్థి సంస్థిత ఎముకల్లో ఉండే శక్తికి 5 ముఖాలు ఉన్నాయంటే అమ్మవారికి 5 ముఖాలు ఉన్నాయని కానీ పులిహోర పర్వాన్ని నైవేద్యాలు పెట్టేయకూడదమ్మా, విషయం అది కాదు. ఎముకల్లో 5 రకాలు ఉంటాయని సైన్స్. లలితా సహస్రం అంతా సైన్స్, బయాలజీ. అది బయాలజీ సరిగ్గా అర్థం చేసుకుంటే. అస్థి సంస్థిత పంచవక్త్ర అన్నారు. అదే రక్తం దగ్గరికి వచ్చేసరికి వదనద్వయ రుధిర సంస్థిత. రక్తంలో అమ్మవారు ఎలా ఉంటుందంటే 2 ముఖాలతో ఉంటుంది. 2 ముఖాలంటే తెల్ల కణాలు, ఎర్ర కణాలు. సమస్య అది. వ్యాసుడికి తెలిసిన బయాలజీ ఇంకా వీళ్ళెవరికి తెలియదు. ఆయన లలితా సహస్రంలో పెట్టాడు. విష్ణు సహస్రం భక్తిమయమైన స్తోత్రం, కానీ లలితా సహస్రం విజ్ఞానమయమైన స్తోత్రం అండి. దాని విలువ వేరు, దాని గొప్పతనం వేరు. అందులో భక్తి, మంత్రం, తంత్రం, విజ్ఞానం, లౌకికం అన్నీ ఉన్నాయండి. దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా 2 వ్యాసుడే అందించాడు మనకి. వ్యాస భారతంలో విష్ణు సహస్రం ఉంది, బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రం ఉంది. 2 వ్యాసుడే, కానీ దీనిలో ఆయన ఉద్దేశం వేరు, భక్తి, తన్మయత్వం. అందుకే మీకు విష్ణు సహస్రంలో పునరుక్తి ఉంటుంది. మాధవ అనే శబ్దం 6 సార్లు వస్తుంది, గోవింద అనే శబ్దం 3 సార్లు వస్తుంది, అచ్యుత అనేది 4 సార్లు వస్తుంది. ఒకటే అర్థం. లలితా సహస్రంలో మొత్తం 1000 నామాల్లో ఏ ఒక్కటి పునరుక్తి కాదు, ప్రతిదీ ప్రత్యేకమైన నామమే. అది బాగా శ్రద్ధ పెట్టి వైజ్ఞానికంగా మన శరీర నిర్మాణం, మనో నిర్మాణం, ఈ సృష్టి నిర్మాణం, శ్రీచక్ర నిర్మాణం అన్నీ దృష్టిలో పెట్టుకుని మనకు అందించే మహానుభావుడు వ్యాస మహర్షి. అందుకే అస్థి అంటే ఎముకలు 5 రకాలు ఉంటాయి. పక్కటి ఎముకలు, పెద్ద ఎముకలు, చిన్న ఎముకలు, జాయింట్లో ఉండే ఎముకలు. సైన్స్ చదివిన వాళ్ళకి తెలుసు 5 రకాల ఎముకలు ఉంటే 6 ఉండవు, 4 అంటే కుదరదు. అంచేత ఎముకలు మనకి ఉన్నాయి కదా, కాకపోతే లోపల వేసుకున్నాం అంతేనా. కపాల ఉందిగా, తల్లేని వాడు ఎవడు లేడుగా, ఉంది కదా, వాడు లోపల వేసుకున్నాడు. మీరందరూ లోపల వేసుకున్నారు, వీళ్ళని రానిచ్చావు నువ్వు, బయట వేసుకున్న మా ఆయన రానిలా అంటే ఆవిడ కనిపెట్టిన తత్వం ఏంటంటే శివుడు ఎందుకు బయట వేసుకుంటాడంటే మనం ఇంటికి వెళ్ళి ఒక అభ్యాసం చేయాలి. వెళ్ళగానే చేయండి, రోజు రాత్రి చేయండి, భయం వేసినా సరే చేయండి. దెబ్బకి వేదాంతం వంట పట్టేస్తుంది. మనం పడుకోగానే వెంటనే ఏమనుకోవాలంటే మనం చచ్చిపోతే, వెంటనే ఈ ఎముకలన్నీ కాలిపోతుంటే, ఈ చర్మం ఇలా కాలిపోయి బయటకు వచ్చేస్తే, మన తలకాయలా పేలిపోతుంటే ఎలా ఉంటుందని ఊహిస్తే మనిషి ఎప్పుడూ తప్పు చేయడమా వెంటనే భగవన్నామస్మరణకి పాల్పడతాడు, వెంటనే భగవన్నామస్మరణకి పూడుకుంటాడు. మనం ఆ పని చేయం. ఇది కొన్నాం, ఇంక రేపు ఏం కొందాం, వేళ బిందు కొన్నాం, రేపు చెంబు కొందాం. ఇదే ఆలోచన అంత. మరి బిందె చెంబు మిగిలితే మనం పోతాం. ఇక్కడ ఎవడో మనం పోగానే బిందెట్టుకుని చుట్టూ తిరుగుతాడు, కొండ బద్దలు కొడతాడు, అయిపోయి. అక్కడ బిందే, కాకపోతే కొండ. మనకి ఎంతసేపు ఈ కళలే. రాత్రి పడుకుని కూడా ఈ దరిద్రం ఏంటండి? ఆలోచించాల్సిన విధానం అది కాదు. అప్పుడు 5 నిమిషాలు మనిషి శరీరం. అందుకే శివుడు బయటేసుకోమన్నాడు. మీ ఎముకలు బయటకు వచ్చేస్తే, తల నీ చేతిలోకి వచ్చేస్తే, చర్మం ఎలా మొత్తం తిరగేసినట్టు అయిపోతే, మొత్తం ఒలిచేసి తిరిసి అయిపోయినట్టే కదా, ఏం లేదు కదా ఈ శరీరంలో, ఇంకే ఉంది. ఇప్పుడు కనిపెట్టు, చర్మం నువ్వు కాదు, ఎముకలు నువ్వు కాదు, మాంసం నువ్వు కాదు, కండరాలు నువ్వు కాదు, రక్తం నువ్వు కాదు, మరి నువ్వెవరు మిత్రమా? నిన్ను నీ వెరుగుమా, నీవే దైవంబని విశ్వమంతకు చాటు వేదభూమి. ఈ సాధన చేస్తే అహం బ్రహ్మాస్మి అర్థమవుతుంది. మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే, ఇక్కడ కొంచెం ఏదన్నా కాస్త దోమ కుట్టిందనుకో, ఏమిటో దోమలు కుట్టేస్తున్నాయి. మరి ఇంక దోమలను ఎవడు కొడతాడో? ఒక్క దోమ కుట్టేసరికి మొత్తం ఆసుపత్రి డాక్టర్లు అందరూ మన ఇంటి దగ్గరే ఉండాలి. ఇక్కడ దోమల స్పెషలిస్ట్ అని కూడా బోర్డు ఎడతాడు. ఇక్కడ అంత ప్రమాదమా? దోమ కుడితే దోమ బతకద్దా? నీ టేస్ట్ నీకున్నట్టే దాని టేస్ట్. దోమలు ఎక్కడ పడితే అక్కడ కుట్టవండి. మీకు నుదుటి మీద కొడతాయి, దానికి పెద్ద మాంసం లెక్క ఉంది. దానికి నుదుటి మీద కొడతాయి, మీరు చూసుకోండి. ఈ చేతి మీద పైన కొడతాయి, కింద పాదాల దగ్గర కొడతాయి ఎక్కువ. దానికి ఏ మాంసం తినాలో బాగా తెలుసు. మన మాంసం తినే మహానుభావులు ఉంటారు చూడండి, లెగ్ అంటాడు ఒకడు తోడ అంటాడు. మీకు ఇవన్నీ ఎలా తెలుసు అనుకోండి, ఫ్రెండ్స్ అనుకుంటుంటే విన్నాను. ఇంకో మహానుభావుడు ఎముకైనా సరే చూసి అలా అవుతాడు, మూలగా అంటాడు. అదేం టేస్టు? నీ లెక్కలు నీకుంటే దోమకుండదా? దోమకు లెక్క అన్ని అవయవాల మీద కొట్టదండి. మీరు పొట్ట మీద కొట్టమన్నా దోమ కొట్టదు సాధారణంగా. ఇక్కడ కుడుతుంది, ఇక్కడ ఈ చేతి మీద ఇక్కడ కుడుతుంది పైన.
పాదాల దగ్గర కుడుతుంది. ఈ 3 దొరకకపోతే ఎక్కడ పడితే అక్కడ కుడుతుంది, అది వేరే విషయం. మరి మనం కూడా మనకి టేస్టీ మాంసం దొరకకపోతే ఉన్నది తింటాం కదా, ఈ పూటకి సరిపెట్టుకుందామని. అంటే ఈ లెక్కది. మనకి ఏదైనా చిన్న హాని జరగగానే ఇంత కంగారు పడిపోతాం కదా. ఈ చర్మం ఏమైనా శాశ్వతం, ఓసారి ఒలిచేసి తిరగే మొత్తం. చాప ఎండబెట్టినట్టు, మామిడి తాండ్ర చాప ఎండబెట్టి ఏమవుతుంది చూడు, ఎముకలన్నీ బయటికి తీ, నీ పురి నువ్వే వేసుకో. అప్పుడు నువ్వెవరో చెప్పు నాకు. ఎముకలు నువ్వు కాదు, పురి నువ్వు కాదు, ఏది నువ్వు, మరి నువ్వెవరు, ఎక్కడున్నావు వెతుకు, అప్పుడు దొరుకుతాడు దేవుడు ఖచ్చితంగా. ఈ మనస్సు మన చాలా మోసం చేస్తుంది రకరకాల ఆలోచనలతో. అందుకని శివుడు ఆ తత్వం చెప్పడానికి ఒక సన్నాసులారా మీరు లోపల వేసుకున్నారు, నేను బయట వేసుకున్నాను రా. నేను బయట వేసుకోవడం వల్ల నా శరీరం దేవుడు కాదు, ఆత్మే దేవుడు అనే విషయం నాకు అర్థమైంది. మీరు లోపల వేసుకోవడం వల్ల మీకు అది అర్థం కాలేదురా అని చెప్పి నమస్కారం పెడతాడు. ఇది శివతత్వం. అది చెప్పింది అమ్మవారు ఇక్కడ. ఈ ద్విజదేవాదులకు కపాల కవచస్థివ్రాతములు మేనులను నిజమై ఉన్న వాళ్ళకి లేవా? మా ఆయన బయట వేసుకున్నాడు, వీళ్ళు లోపల వేసుకున్నారు, అంతేనా? రుద్రచిహ్నలివే, నువ్వు ఆక్షేపించింది వాటినే కదా. వీనిని బుచ్చిరా నేర్చే. అందుకే తండ్రి నిన్ను ప్రశ్నిస్తున్నా, ఇక్కడ ఉన్న బ్రాహ్మణులు యజ్ఞవేత్తలందరినీ ప్రశ్నిస్తున్నా, మీరు దయచేసి మా తండ్రి ఏవి ఆక్షేపించాడో ఆ ఎముకలని, ఆ పుర్రెని, ఆ చర్మాన్ని ఇంటి దగ్గర పెట్టి ఇక్కడికి రండి అంది ఆవిడ. దట్ ఈజ్ అమ్మవారు. అమ్మవారు అంటే అంత తెలివిగా మాట్లాడుతుందమ్మా. మీరు ఇంటి దగ్గర పెట్టరండి, ఎందుకు వచ్చారు ఇక్కడికి? దెబ్బకు వచ్చిన వాళ్ళందరూ తెల్లబోయారని ఒక దధీచి మహర్షి తప్ప. దధీచి పరమ శివభక్తుడు, పరమ త్యాగమూర్తి. దేవతలకు ఆయుధాలు సంపాదించడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం తన వెన్నెముకనే త్యాగం చేసి ప్రాణత్యాగం చేసిన మహానుభావుడు దధీచి మహర్షి. ఆయన శివభక్తుడు. ఆయన ఒక్కడు తప్పితే భృగు మహర్షి సహా మొత్తం తెల్లముఖాలు వేశారు అక్కడ. అయ్యి బాబు, ఇదే తత్వం అని. అందుకని చెబుతున్నారు అక్కడ గళేరుండమాలం. అందుకని శివుడు వేసుకుంటాడు, ఆయనకి సరదా కాదు ఇక్కడ. తనవు సర్పజాలం, శరీరంలో నిండా సర్పాలు ఉంటాయి. ఎందుకు ఉంటాయండి? సర్పం దేనికి సంకేతం? ఊళ్ళో పామును చూడగానే, శివుడు మెడలో చూడగానే నేను వెండి పాము చేయించా, నేను బంగారపు పాము చేయించా అంటాడు. ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడి సన్నాసి. బ్లాక్ మనీ బంగారం పట్టుకొని శివుడికి పాము చేస్తాడు. ఇక్కడ పాము కాటికి ఇడు బావడం ఖాయం, అనుమానం లేదు. ఇక్కడ ముందు డబ్బు ఎలా వచ్చింది చెప్పు. ఊరికే వైభవాలు చేయడం కాదు ఇక్కడ గుళ్ళో. నీకు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బు, ఎలా సంపాదించావు? మనకి ఏమంటే పాపాలన్నీ కప్పించుకోవడానికి ఇక్కడ ఏదో చేసేసేయడం అయిపోయింది అన్న. ఇక్కడ నిజంగా సంపాదించిన, కష్టపడి సంపాదించిన సొమ్ముతో చేస్తే అది ఆనందమే. అలా చేస్తున్నారు అందరూ. అందుకే తనువు సర్పజాలం. శివుడు మెడలో పాము ఎందుకు ఉంటుంది? విష్ణువు మెడలో ఉండదే, ఉంది అక్కడ కూడా, పక్కై ఉంది అక్కడ. దేవతలను గమనించండి, ఆయనకి అది పక్క, ఈయనకి ఇది పక్క. ఈయన మెడలో ఉంది ఇలాగా. పాము అంటే భయం, భయానికి సంకేతం. నువ్వు భయపడుతున్నావు, నువ్వు భయపడుతున్న భయాన్ని నేను ఆభరణంగా ధరించా. నువ్వు ప్రయత్నిస్తే నీ భయం వల్ల నువ్వు తీసుకునే జాగ్రత్తల వల్ల నీ భయం నీకు ఆభరణం అవుతుంది. భక్తితో ప్రార్థించు, భయం పోతుంది. భయం ఉన్నవాళ్ళు భగవంతుడిని కొలవడానికి భయాన్నే సాధనంగా చేసుకోండి. మీరేమో మార్చక్కల్లా, భయం తీర్చుకోకల్లా, దానికి బిళ్ళల మెంగక్కల్లా, దానికి కౌన్సిలింగ్ అక్కల్లా. మీకు భయం వేసినప్పుడల్లా పూజామందిరంలోకి వెళ్ళండి, పరమేశ్వరుడు పాదాలు పట్టుకోండి. విష్ణువు పరమేశ్వరుడు అనగానే భగవంతుడమ్మ వైదిక ధర్మం అన్నది ఎవరైనా ఒకటే. ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం పాదాలు పట్టుకోండి. స్వామి భయం అవుతోంది, స్వామి భయం అవుతోంది. 24 గంటల్లో మీ భయం పోయి మీకు అమితమైన ధైర్యాన్ని అమ్మవారు కలిగిస్తుందమ్మా. సందేహం ఏమీ లేదు. నేను చదువుకునే రోజుల్లో సొంత ఉదాహరణ చెబుతున్నాను. చదువుకునే రోజుల్లో నా రాత బ్రహ్మరాత. మా మాస్టర్లకు ఎవరికి అర్థం కాదు, నాకు అర్థం కాదు. ఇందాక చెప్పాను, గొలుసు కట్టు రాత అలాగే ఉండేది. మార్కులు కూడా అత్యవసర మార్కులే వచ్చేవి. తర్వాత ఏదో నెమ్మదిగా చదువుకున్నాం కానీ ఆసక్తి కొద్దీ అత్యవసర మార్కులు. భయం ఉండేది చాలా. అప్పుడు మా అమ్మ చెప్పిన నాకు మంత్రం కూడా, ఎవరే పంచాక్షర మంత్రం జపించుకోరా, నమ శివాజ నమ శివాజ నమ శివాజ అని జపించుకోరా, నీ జీవితం మొత్తం మారిపోతుంది. తర్వాత నేను ధైర్యంగా 1000 మంది విద్వాంసులను కూర్చోబెట్టి 1000 మందికి 1000 పద్యాలు 22 రోజుల్లో వంతుల వారీగా చెప్పి మళ్ళీ 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించేసరికి అది పరమేశ్వర కటాక్షం అని నాకు అర్థమైంది. నేను వెంటనే అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకున్నా. నేనట ధైర్యశాలినట నీవు వినన్మరి నవ్వుకోవే. ఇవాళ ప్రపంచంలో ఏ తెలుగువారి వేదిక దగ్గరికి నేను వస్తున్నా పరమ ధైర్యంగా మాట్లాడే, ముక్కుసూటుగా మాట్లాడే గరికపాటి వారు వస్తున్నారని చెబుతున్నారు. ఈ ముక్కు చాలాసార్లు బద్దలైందమ్మా ఇదికు ముందు, అందుకే సూట్ వచ్చింది. ఇప్పుడు పుట్టుక నుంచి ఏం ధైర్యాలు లేవు అక్కడ. అనుభవాల మీద ముట్టికాయలు తగిలి మొండికెత్తి ధైర్యం వస్తుంది. తగలాలి, 2 దెబ్బలు తగలాలి.
అప్పుడు భగవంతుడి పాదాలు ఆశ్రయించాలి. అందుకని నాకు అలా అందరూ అంటుంటే ఓసారి అనిపించి మా అమ్మవారి ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మ వాళ్ళు నన్ను అందరూ ధైర్యశాలి అంటారు, నువ్వు నవ్వుకుంటావు, నీకు తెలుసు కదా అసలు విషయం. నేనట ధైర్యశాలినట, నీవు వినన్మరి నవ్వుకోవే దేవి నన్ను బ్రోవు మంచు, దేవి నన్ను బ్రోవు మంచు, పెదవిన్ వణికించడి అక్షరములను నేనిను వేడుకొన్న కరుణించిన లక్షల రక్షణ క్షణాలు. నేనట ధైర్యశాలినట, నీవు వినన్మరి నవ్వుకోవే దేవి నన్ను బ్రోవు మంచు, పెదవిన్ వణికించడి అక్షరం నేనిన్ను వేడుకొన్న కరుణించిన లక్షల రక్షణ క్షణాలు. ఈ నరమాత్రుడైన బలహీనుడు, ఈ నరమాత్రుడైన బలహీనుడు తానెటు విస్మరించడిన్. అధైర్యం కలిగితే భగవంతుడిని పట్టుకుందామంటే ఎవడికో ఫోన్ చేసే కర్మ మనకేమిటి ఇక్కడ? వీడు రక్షిస్తాడా? వీడు చిన్న రౌడీ, వాడు పెద్ద రౌడీ. చిన్న రౌడీ నుంచి కాపాడమని పెద్ద రౌడీని పట్టుకుంటే రేపు పెద్ద రేడు పెట్టుకుంటాడు. చిన్న రౌడీకి 10,000 ఇస్తే చాలు, పెద్ద రౌడీకి 10 లక్షలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి ఇస్తాం? అంతకంటే ప్రపంచం మొత్తం మీద పెద్ద రౌడీ ఎవడంటే నన్ను అడిగితే భగవంతుడే. మొత్తం ఆయన పట్టుకో, శని వదిలిపోతుంది. వీళ్ళందరి సంగతి చూసుకుంటాడు ఆయన. ఆ భగవంతుడి మీద అపారమైన విశ్వాసం ఉండాలండి. మీ ఇంట్లో ఉన్నవి దయచేసి బొమ్మలు అనుకోవద్దమ్మా, అవి మీ అమ్మగారితో సమానం. అవి బొమ్మలు కావు, మీ అమ్మగారే మీ ఇంట్లో ఉన్నారు. అమ్మవారు మీ ఇంట్లో ఉంది, శివుడు మీ ఇంట్లో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి మీ ఇంట్లో ఉన్నాడు. అవి విగ్రహాలు అనుకోకండి. ఓ పువ్వు పెట్టి పారిపోకండి. మీకు భయం కలిగిన, కోపం కలిగిన, ద్వేషం కలిగిన, సంతోషం కలిగిన పరిగెట్టుకుంటూ పూజామందిరంలోకి వెళ్ళిపోండి. అదేదో పొద్దున్న కూర్చుని ఓ పావు గంట చేసే కార్యక్రమం కాదు అది, మొక్కుబడి కార్యక్రమం కాదు అది. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అక్కడికే పెడతాం, ఎవరిని అడగం. మీకు ఎవరికైనా ఫోన్ చేయాలనిపిస్తే ఫోన్ పెట్టేయండి, అక్కడికి వెళ్ళి ఆయన అడగండి. 24 గంటల్లో మీకు సమాధానం దొరుకుతుందమ్మా. బడాయి చెప్పడం లేదు, నేను అనుభవించి చెబుతున్నా భగవత్ కటాక్షాన్ని. సందేహమే లేదు అందులో, సందేహం దొరుకుతుంది. అయితే ఇన్ని పద్యాలు ఎలా వస్తాయి? 500 పద్యాలు ప్రత్యేకం దేవుళ్ళ మీద రాశా. నా కోరికలు తీరబట్టే రాశా, నా భయాలు పోబట్టే రాశా. నా బదులు అమ్మవారు నా జీవితంలో పోరాడబట్టే రాశా. కృతజ్ఞతలతో రాశా బోళ్ళు పద్యాలు. నాకేం పనమ్మా, నేను ప్రవచనాలు చెప్తుంటాను, నువ్వు చూసుకో అని చెప్పాను. చూసుకుంది ఆవిడ. అపారమైన విశ్వాసం ఉండాలి. అందుకని భయాన్ని ఆయన మెళ్ళలో పాముగా ధరించాడు. పాముకే కదా భయపడుతున్నావు, దా ఇగో ఇక్కడ ఉందిగా, ఇది నన్నేం చేయాలి, నేనేం చేస్తుందా అంటే నీ భయాన్ని ఆయన ఆభరణంగా ధరించాడు. భయం కారణంగానే కంసుడు నిరంతరం కృష్ణ 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 అని జపించట. భయంతో కంసుడికి మోక్షం వచ్చింది. భయమునన్ కంసుండు, భాగవతంలో భజనలో చెబుతారు. భయంతో మోక్షం పొందాడు కంసుడు. అంచేది మనం భయానికి వైద్యం చేయించుకోకల్లా, భయం ఉందని భయపడక్కల్లా, భయపడుతున్నామని ఎవరికీ చెప్పక్కల్లా. ఆ భయాన్ని భగవంతుడి దగ్గర వ్యక్తం చేస్తే నీ భయం అనే 2 అక్షరాలని ధైర్యం అనే 2 అక్షరాలుగా మార్చడానికి పరమశివుడు మన రామలింగేశ్వర స్వామి సిద్ధంగా ఉన్నాడమ్మా. గళేరుండమాలం తనవు సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. కాలం, శివుడంటే ఎప్పుడు కాలానికి ప్రతినిధి, విష్ణువు ప్రదేశానికి ప్రతినిధి. సరిగ్గా సృష్టి నిర్మాణానికి సైంటిస్టులు చెప్పిన మాట ఏమిటంటే 3 కారణాలు: దేశకాల పర్యవసానాలు, టైం, స్పేస్ అండ్ కాజేషన్. ఇవే చెప్పారు ఇంగ్లీష్లో. వాటిని మన వాళ్ళు ఏమన్నారంటే దేశకాల పరిస్థితులు అన్నారు. దేశం అంటే ప్రదేశం, కాలం అంటే టైం, పరిస్థితి అంటే దేశానికి కాలానికి మధ్యలో సంబంధం, అనుబంధం, కార్యకారణ సంబంధం. దాన్నే శక్తి అంటారు. ఆ ప్రదేశమే విష్ణువు, వ్యాప్నోతీతి విష్ణువు. ఆ టైం శివుడు. అందుకే మీరు గమనించండి, మన పురాణాల ప్రత్యేకత సదాశివుడు. ఈ సదా అనే మాట ఒక్క శివుడికి మాత్రమే ఉంటుంది, ఇంకే దేవుడు కూడా. సదా విష్ణువు, సదా కుమారస్వామి, సదా గణపతి, సదాశక్తి ఉండవండి. సదాశివుడు ఇప్పుడు ఉండేవాడు ఆయన ఒకడే. అంటే టైం ఎప్పుడు ఉంటుందండి. ప్రదేశమైనా ఉండదేమో కానీ టైం ఎప్పుడు ఉంటుంది. అందుకని మహాకాలకాలం, కాలానికే కాలమైనటువంటి మహాకాలం ఆయనే. గణేశాదిపాలం, గణేశ్వరుడు గణపతి. కానీ ఆ గణపతి కూడా పూజించే వ్యక్తి కదా శివుడంటే, తండ్రిగా. అందుకని గణేశాదిపాలం. అంతేకాదు ఎవ్వరూ భరించలేనటువంటి గంగానదిని ఆయన భరించాడు. ఎలా భరించాడు? జటాజూట గంగా తరంగైర్విశాలం. అపూర్వంగా గంగానది ప్రవాహం తన మీద పడుతుంటే హిమాలయాల మీద ఇలా నిలబడి ఆ గంగా ప్రవాహాన్ని భరించాడు. జటాజూట గంగా తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే.
ముదామాకరం మండనం మండయంతం మహామండలం మహామండలం భస్మభూషాధరంతం. ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోఘమారం అనాదిం హ్యపారం మహామోఘమారం శివం శంకరం శంభుమీశానమీడే. శివుని ఆభరణాల గురించి చెబుతున్నాడు. మన ఆభరణాలు మనకు అర్థమైతే శివుడు ఆభరణాలు కూడా అర్థమవుతాయి. శివుడికి ప్రధానమైన ఆభరణం ఏమిటంటే సర్పం. మనం రకరకాల క్రీములు పూసుకుంటాం కదా, నిలువుటద్దం ఉంటుంది ఇంట్లో, డ్రెస్సింగ్ టేబుల్, దాని దగ్గర 26 డబ్బాలు 36 సీసాలు ఉంటాయి. పసుపు కుంకాలు తప్ప అన్నీ ఉంటాయి. అవి కనపడవు. ఎవరైనా వస్తే బొట్టెట్టాలంటే 6 అలమర్లు వెతకాలి. ఉండదు, ఎందుకంటే ఈవిడ పెట్టుకోదుగా. ఒకవేళ పెట్టుకుంటే అంటించే బొట్టు, అది ఆవిడకి అంటిస్తే బాగుండదు, కొంపలు అంటుకుంటాయి. ఇప్పుడు అద్దం దగ్గర ఉండాల్సింది కుంకమా ఇవన్నీ నాండి ఆలోచించడం. పైగా దీంట్లో వేసవికాలం క్రీమ్ వేరు, వర్షకాలం క్రీమ్ వేరు, శీతకాలం క్రీమ్ వేరు, పోయే కాలం క్రీమ్ వేరు. అది చివరిలో రాస్తారు. ఇక పోతాడు అనగా రాస్తారు. అది ఇన్ని డబ్బాలోనండి, అవన్నీ మళ్ళీ ఎక్స్పైర్ అయిపోయింది. నువ్వు వాడకపోతే ఏమవుతుంది? దీనికి మళ్ళీ జెప్టో, అమెజాన్ వాడు బాగుపడ్డాడు, మనకేం రాలేదు. ఇక్కడ ఏదో పేపర్లో చూడగానే ఆర్డర్ పెట్టే. ఇవేవి అమ్మవారు వాడదు, శివుడు వాడడం. ఆయన ఏం వాడతాడు? భస్మం పూసుకుంటాడు. అదే ఆయనకి లేపనం. ఏ క్రిమైనా అదే, అన్ని కాలాల్లో అదే. భస్మం గొప్పతనం ఏమిటో తెలుసా? మీరు నాగా సాధువుల గురించి ఈ మధ్య బాగా వింటున్నారు, టీవీల్లో చూస్తున్నారు. ఈ కుంభమేళా జరిగినప్పుడు వస్తారు మహానుభావులు, దిగంబరంగా ఉంటారు, సాక్షాత్తు శివస్వరూపులు. వాళ్ళు దగ్గరికి వెడితే కొడతారు. వాళ్ళ కోపం కూడా అలాగే. వాళ్ళ నిష్ట వేరు, మనం వెళ్ళకూడదు, దూరం నుంచి దండం పెట్టుకోవాలి. వాళ్ళ నిష్ట వేరు. వాళ్ళు కొందరు నచ్చరు, అసలు కొన్ని పరిస్థితులు నచ్చవు, కానీ వస్తారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడూ భస్మం పూసుకుంటారు, మీరు గమనించండి. కాబట్టే హిమాలయాల్లో ఉండగలుగుతున్నారు. భస్మం ఎంత గొప్పదంటే వేసవకాలం పూసుకోవచ్చు, చలికాలం పూసుకోవచ్చు, వర్షకాలం పూసుకోవచ్చు. భస్మం ఏం చేస్తుంది? సైంటిఫిక్గా ఆలోచించండి, హేతుబద్ధంగా చర్మ రంధ్రాలను మూసేస్తుంది. రేణువులు కదా అవన్నీ, చర్మ రోమరంధ్రాలు ఉంటాయి కదా, వాటిని మూసేస్తుంది. వేసవకాలం నువ్వు భస్మం పూసుకుంటే ఏమవుతుందంటే లోపల ఉండే చల్లదనం లోపలే ఉంటుంది, బయట వేడి లోపలికి వెళ్ళదు, వెరసి నువ్వు చల్లగా ఉంటావు. చలికాలం నువ్వు భస్మం పూసుకున్నావు అనుకో, ప్రయోజనం ఏమిటంటే లోపల ఉండే వేడి లోపలే ఉంటుంది, బయట చలి లోపలికి వెళ్ళదు, వెరసి వెచ్చగా ఉంటావు. అన్ని కాలాల్లోనూ ఉపయోగపడే ఏకైక రకమైన లేపనం భస్మం. దాన్ని ఎప్పుడూ ధరించి ఉండేవాడు శివుడు. చిన్నపిల్లలకి ఏదైనా చర్మానికి సంబంధించిన దద్దుర్లు వస్తే ఏం వాడాల్సిన పని లేదండి. పూర్వం వెలిబూడిదా అని వాడేవారు, కచ్చిక. అది పట్టుకొచ్చి రాసేసేవారు, అంతే, తగ్గిపోయేది. దీని ప్రతిదానికి వేళ డాక్టరు ఆయన చెవి పట్టుకుంటే వెయ్యి, మళ్ళీ వదిలితే వెయ్యి. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? భస్మం. ఆ భస్మాన్ని ధరిస్తాడు. దాని ముదామాకరం, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ముదాం ఆకరం, అన్ని రకాల సంతోషాలకి ఆయన నిలయం. ముదామాకరం, ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు ఆయన. సర్వ మహా మండనం మండయంతం. మండనం, ఆయనకు ఆయనే ఒక ఆభరణం. మండయంతం, ఆయన నామస్మరణ చేస్తే మన జీవితానికి ఆ నామమే ఆభరణం అవుతుంది ఖచ్చితంగా. మన ఆయన అలంకరిస్తాడు. ఎప్పుడు పంచాక్షర జపం చేసేవాడి దగ్గరికి శత్రువుడు రాలేరు, వాడిని ఏం చెయ్యలేరు. వాటికి ఏమైనా పొరపాటు ఆలోచన మనస్సులో వచ్చినా శివుడు వెంటనే కమ్మేస్తాడు. మంచిది కాదురా అబ్బాయి, మంచిది కాదురా అబ్బాయిని. అది ఆ తప్పు వాడు చెయ్యని పరిస్థితి కల్పిస్తాడు, చేసే అవకాశం లేకుండా. ఎందుకంటే మనవాడు చెడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ పంచాక్షర జపం మానల. దానికి ఉదాహరణ చెబుతాను, విచిత్రంగా ఉంటుంది. శివరాత్రి నాడు 2 మిత్రులు ఉన్నారు ఒక ఊళ్ళో. వాళ్ళిద్దరూ శివభక్తులే, కానీ ఏవో వాళ్ళకుండే చాపల్యాలు కొన్ని ఉన్నాయి. శివరాత్రి వచ్చింది. ఇందులో ఒకడు కాశీ వెళ్ళాడు, ఒకడు వెళ్ళలేదు. ఎందుకంటే వీడికి ఊళ్ళో ఓ ప్రియురాలు ఉంది, వీడి గొడవ వీడిది. నాకు దొరకడం, మళ్ళీ నేను దాన్ని విడిచి రాలేను అని చెప్పి వాడు అక్కడే ఉన్నాడు. ఆ రోజు కూడా ప్రియురాల దగ్గరికి వెళ్ళాడు. వేశ్య ఆ రోజుల్లో ఉండి వెళ్ళేవాడు, డబ్బులు ఇస్తారు కదా, వెళ్ళేవాడు. చివరికి ఆవిడ విసుక్కుంది, ఏంటి శివరాత్రి నాడు కూడా కర్మిది,
నేను విడిచిపెట్టి ఉండలేను అన్నాడు. ఆవిడ బాధపడింది. ఏమిటి శివరాత్రి నాడు కూడా ఏదో కర్మ, మీ వాడు వెళ్ళేటట్టున్నావు కదా కాశీ, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. వెళ్ళపోయాడు. బలహీనత. నేను నీ దగ్గరే ఉంటాను, నా కర్మ, నేను కూడా శివపూజ చేసుకోకుండాను. కానీ వాళ్ళు వృత్తి ధర్మం నిర్వర్తించేవారు. వాళ్ళ అంకిత భావం వాళ్ళకు ఉంది, ఏం అనడానికి వెళ్ళేది వాళ్ళని. వాళ్ళు వృత్తి ధర్మంగా భావించారు దాన్ని. ఈడ అక్కడ కూర్చున్నాడు. సరే 12 అయింది, 1 గంట అయింది. అప్పటికి వీడికి కాంక్ష తీరిపోయాక శివుడు గుర్తొచ్చాడు. గుర్తొస్తాడు కదా సహజంగా. అప్పుడు అనుకున్నాడు, నా మిత్రుడు ఈ పాటికి కాశీలో ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ వీరాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ అని హాయిగా అభిషేకం చేస్తూ ఉంటాడు. నా కర్మ కొద్దీ ఇక్కడ ఏడుస్తున్నాను నేను ఏడుస్తున్నాడు మేడం. ఇదే చిత్తశుద్ధి. శివుడు వాడిని కనిపెట్టాడు. ఇక్కడ కూడా నువ్వు నమ్మకం చదువుతున్నావు రే, గొప్పవాడివి, మనస్సులో నేనున్నాను, నీకు ఇక్కడున్నా సరే అని అనుకోకుండా ఆవిడ వక్షస్థలం మీద వస్త్రం తొలగేలా చేశాడు. శివుడు అంటే వాయువు కదా, నేను శాస్త్రం కోసం ఉన్న కథ చెబుతున్నానమ్మా, మరోలా అనుకోవద్దు. దాంతో ఆవిడ వక్షస్థలం ఇతనికి శివలింగంలా కనపడింది. సరిగ్గా ఈ అభిషేకం ఏం చేయాలనుకున్నాడు అవన్నీ అదే స్థానాన్ని చూస్తూ ఓం నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ వీరాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ ఓం నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అన్నాడు. సరిగ్గా ఆ వక్షోజం శివలింగంగా ఆవిర్భవించిందమ్మా. మీకు ప్రత్యక్ష నిదర్శనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట వెళ్ళి చూడండి. స్త్రీ స్తనం ఆకారంలో శివలింగం ఉంటుంది. అది మన తెలుగునాడు, అది మన శివుని కటాక్షం. ఈ కథ అక్కడ జరిగింది. అందుకే దాన్ని ఆచంట అంటారు. ఖచ్చితంగా అక్కడ స్తనాకారంలోనే ఉంటుంది, ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది ఆకారం అంతా. కానీ వర్ణిస్తే బాగుండదు. అదే ఆకారం ఒక పావురం ఆకారంలో ఉంటుంది. మీరు తూర్పుగోదావరి జిల్లా కడలు వెళ్ళండి, కపోతేశ్వర స్వామి. పిఠాపురం వెళ్ళి చూడండి, కోడిపుంజ ఆకారంలో ఉంటాడు శివుడు, కుక్కుటేశ్వర స్వామి. ఏమి కథలు, ఏమి క్షేత్రాలు. తెలుగు వాళ్ళై పుట్టడం అంత అదృష్టం ఇంకోటి లేదమ్మా. అన్ని పుణ్యక్షేత్రాలు మన దగ్గరే ఉన్నాయి, అన్నీ మన దగ్గర. కాశీ వద్దు, రామేశ్వరం వద్దు, ఏం వద్దమ్మా. తెలుగునాట 2 రాష్ట్రాలు తిరగడం చాలు. ఆ కథలు తెలుసుకోండి. అంటే ఏమిటి, చిత్తశుద్ధి వల్ల ఈయన ఏం చేసాడు అంటే కనీసం అప్పుడైనా తెలుసుకున్నాడు. అదే శివుడు కాపాడడం అంటే. తప్పు చేయనివ్వలేదు వాడిని, పోనీ ఇప్పుడైనా తలుచుకున్నాడు. ఇప్పుడు కోసం ఇక్కడ వెలుస్తాను నేను. కాశీ వెళ్ళి పాపం ఖర్చులు పెట్టుకు వెళ్ళిన వాడికి ఆ శివదర్శనం అయిందో లేదో తెలియదు. ఇక్కడ ఈయనకి అయిపోయింది. కారణం చిత్తశుద్ధి, మనస్సు. కాశీ పుణ్యక్షేత్రం వెళ్ళిన వాళ్ళకి లేదా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, మనం కాబట్టి కాశీ వచ్చాం, మరి ఆడు రాలేపోయాడు, ఆడు దురదృష్టం, ఈ గొప్పలే ఉంటాయి ఎంతసేపు. ఇక్కడ ఈ గర్వం ఉన్నవాడి దగ్గర శివుడు ఉండడు. యాత్రలు చేసేవాళ్ళు మీరు గమనించండి, చేసిన యాత్ర తక్కువ, చెప్పే గొప్పలు ఎక్కువ. మేము అక్కడ చూసాం, నిజంగా మాకు ఆ దర్శనం అయ్యింది, ఈ ఒక్కడికే అయినట్టు ఇంకెవరికీ అవనట్టు. ఇక్కడ నాకు ఒక్కడికే అయిందనలో చాలా గర్వం ఉంది. ఇక్కడ ఎందుకు చెబుతున్నావు ఇవన్నీ? నువ్వు ఈ గొప్పలు చెప్పడానికే మనం వెళ్ళేది. అందున సోమవారం, అందున ఏం లేదు. నీవు ఓపడంలో మొత్తం పోయింది. ఈ అహం వచ్చింది అంటే శివుడు ఉండడు అక్కడ. అహం లేని చోటే ఆత్మ ఉంటుంది, అదే పరమాత్మ. అహం పోవాలి మొత్తం. నేను నాది అనేది పోతేనే అర్థమవుతుంది విషయం. పాపం ఇతనికి బాధ తప్పితే బాధపడేటప్పుడు అహమే ఉంటుందండి. అందుకని అయ్యో తప్పు చేశాను. ఈ అధవ కోరిక తీరిపోయాక నాకు శివుడు గుర్తొచ్చాడు. ముందు గుర్తొచ్చుంటే కనీసం అది చెప్పిన మాట విని వెళ్ళిపోయేవాడిని. ఈరోజు కూడా ఈ పాపమేనా, భార్యని ఏడిపించి ఇదేనా, ఏమిటి దీని సౌందర్యం, దీని తలకాయ, అదే వద్దని చెబుతుంటే నేనేమిటి ఇక్కడ, దానికి ఉన్న బుద్ధి కూడా నాకు లేదే. దీన్నే చిత్తశుద్ధి అంటారండి. అందుకని ఆయన అక్కడే అర్చన చేశాడు, అలాగే భావించాడు, అక్కడే వెలిచాడు. అదే ఆచంట పుణ్యక్షేత్రం. నీ రూపం బెటుగాంచదనని కాళహస్తి శతకంలో ఆయన దూర్జటి పేర్కొంటాడు. స్త్రీ సన్నో కొంచము మేకపెంటికయో. నీ రూపాన్ని ఏమన్నా, స్త్రీ వక్షస్థలమా, కొంచమా, మేకపెంటిక, ఈ రకంగా 4-5 రకాల్లో ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. ఆ కథలన్నీ అందులో ఉంటాయి. నిన్నే రూపముగా భజింతు మదిలో, నీ రూపు మోకాలో, స్త్రీ సన్నో కుంచమో మేకపెంటికయో, ఈ నా సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే, చిన్నీరేజ విహార మత్త మధుప శ్రీకాళహస్తీశ్వరా. లౌకిక భోగాలు అనుభవిస్తున్నా సరే దంపతులకి నమస్కారం పెట్టి కోరుతున్నా, అప్పుడు కూడా జపం మానకండి. తప్పు కాదు, పాపం కాదు. ఏ భోగం అనుభవించినా సరే
మనస్సులో మాత్రం శివుడు నడుస్తూనే ఉండాలి. అప్పుడు మనం అనుభవించిన భోగం శివపార్వతులు అనుభవించినట్టండి, సందేహమే లేదు. అక్కడ సౌందర్యలహరి ప్రమాణం సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసితం. నేను ఏం చేసినా సరే అది నీకు సపర్యేనమ్మా అన్నారు శంకరాచార్య. ఆ ఏం చేసినా అనడంలో ఇదే ఉంది ఇక్కడ దాంపత్య క్రియ. ఏ పని చేసినా నీదేనమ్మా. సుఖం అఖిలం ఆత్మార్పణ దృశ, నేను పొందే అన్ని సుఖాలు ఆత్మార్పణ దృశ నీకే అర్పిస్తున్నానమ్మా అన్నాడు. అప్పుడు ఏమైంది? అన్నం తిన్నా, స్నానం చేసినా, ఏ భోగం అనుభవించినా మనం అనుభవించలేదు, భగవంతుడు అనుభవించాడు. ఒక్కటే లెక్క, నువ్వు ఆ భోగం అనుభవించేటప్పుడు నమశివాయ అంటున్నావా లేదా? ఊరికే పెసరట్టు బాగుంది, ఉప్మా బాగుంది, ఇంకొంచెం కారం వేస్తే బాగుండేది, ఇంకొంచెం కాలితే బాగుండేది, కాలుతుంది, మొత్తం కాలుతుంది, బతుకంతా కాలుతుంది. ఈ ఎదవగోళ ఎంతకాలం ఇది పెసరట్టు ఉప్మా? దాని బదులు ఆ పెసరట్టు ఉప్మా దేవుడు తింటున్నాడు అనుకుని దేవుడికి ఇలా నైవేద్యం పెట్టి హాయిగా అప్పుడు ఎలా ఉంటుంది? ఏం చేసినా బాగానే ఉంటుంది, ఏం చేసినా బాగానే ఉంటుంది. దైవ ప్రసాదంగా దాన్ని భావిస్తే నువ్వు ఉప్మా పెసరట్టు తిన్నా సరే ఉపేంద్రుడికి సేవ చేసినట్టు, ఉమామహేశ్వర స్వామికి సేవ చేసినట్టే లెక్క. నువ్వు తింటున్నట్టుగా భావిస్తే కడుపు నొప్పి ఖాయం, అంతే లెక్క. నీ భావనే ప్రధానం ఇక్కడ. ఉప్మా పెసరట్టు ప్రధానం కాదు, నీ భావన ప్రధానం. నీ మనస్సులో నీకున్న భావన, నువ్వు తింటున్నావంటే దాని ఫలితం నువ్వే అనుభవిస్తావు. దేవుడా నువ్వు తినంటే ఆయన అనుభవిస్తాడు, ఆయన కడుపు నొప్పి రాదుగా, అందుకని మనకి రాదు. ఇంత గొప్పది మనోభావన అనేది. అందుకని చెబుతున్నాడు ఇక్కడ ముదామాకరం మండనం మండయంతం. అందరికీ ఆయనే ఆభరణం, అందరినీ ఆయనే అలంకరింపజేస్తాడు. మహామండలం భస్మభూషాధరంతం, భస్మాన్నే భూషగా ఆభరణంగా ధరిస్తాడు. ఎందుకని? వేసవికాలం, చలికాలం, వర్షకాలం అన్నింట్లోనూ భస్మే. వర్షకాలం కూడా పిల్లలకి కచ్చిగబూడిద రాయొచ్చు, మనం రాసుకోవచ్చు ఓపుకుంటే. ఎందుకని? వర్షకాలం క్రిమికీటకాలు చాలా ఎక్కువ, ఎక్కడ ఏది కుట్టినా ఇబ్బంది. ఆ కుట్టింది దాని తాలూకు విషం శరీరంలోకి వెళ్లకుండా ఉండాలంటే చర్మరంధ్రాలు మూసుకోవాలి. చర్మరంధ్రాలు మూసుకోవాలంటే భస్మం, ఎప్పుడూ ధరించదగినటువంటి లేపనం మన శివుడు గుళ్ళో భస్మం రూపంలో ఉందండి. ఎంత గొప్పది శివాలయం, ఎంత గొప్పది శివాలయం, మన ఆచారాలు ఎంత గొప్పవి. అందుకే గుళ్ళో కడితే ఖచ్చితంగా మగ ఆడ తేడా లేకుండా అందరూ విభూతి పెట్టుకోవలసిందే, ఇంకేమి లేదు. అందరూ వితంతు సతంతు ఏ భేదాలు వద్దమ్మా, అందరూ పెట్టుకోవాల్సింది. భస్మభూషాధరంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం. మనకి జీవితంలో ఉండే మహామోహాన్ని మారకం అంటే పోగొట్టేస్తాడు. అంటే ఇందాక చెప్పానుగా, ఈ కథలో ఉన్న మోహాన్ని పోగొట్టాడా లేదా? ఆయనకి ఇక్కడ శివుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు కాశీ నుంచి వచ్చినాయని ఏమన్నాడు? నాకంటే వీడే నయం, కనీసం ఈ సుఖం కోరుకోపోయినా వీడితో పాటు ఇక్కడ ఉంటే ఆ శివలింగాన్ని నేను కూడా చూసేవాడిని. నేను అక్కడికి వెళ్ళాను, నాకు అక్కడ ఏం కనపడలేదు, తొక్కిసలాడ తప్ప. మరి కాశీ పెడుతున్నారమ్మా, ఆలోచించండి. నేను ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళాను, ఇంక వెళ్ళొద్దు అనుకున్నాను. ఇంకా నన్ను అడిగితే దక్షిణాది ఆలయాలే చాలా నయం అమ్మా ఉత్తరాది ఆలయాల కంటే. నేనే ఫీలింగ్తో చెప్పగలను, నిజంగా దక్షిణాది ఆలయాలు నయం. మన దగ్గరే నయం. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, కలకత్తా శూన్యం, ఏమీ లేదు. ఇక్కడ యాత్రలన్నీ దండగయ్యాను. అసలు శుభ్రత ఉండదు, ముందు లోపలికి వెళ్ళబుద్ధి కాదు. మన దగ్గర ఇంకా కాస్త అర్చకులకు ఏదో ఆ వేదన నిజంగా చదువుకోవడం వాళ్ళకి ఏదో కాస్త పాపం పుణ్యం భయం ఒకటి ఉంది. ఇక్కడ ఏమి లేదండి, డబ్బులే, డబ్బులు డబ్బులు డబ్బులు. అంత డబ్బుల్లోకి వెళ్ళడం కంటే ఈ వేశ్య దగ్గర ఉన్నవాడే నయం కదా. వాడు చిత్తశుద్ధిగా ఏడిచాడు పాపం. భగవంతుడికి కావలసింది అది. అందుకని అనాదిం హ్యపారం మహామోహమారం. అనాదిగా ఉన్నవాడివి, అపారమైన సంపద ఉన్నవాడివి, మహామోహాలన్నీ పోగొట్టగలిగిన వాడివి నువ్వే కదయ్యా, నీకు నమస్కారం. శివం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టహాసం వటాధో నివాసం మహట్టహాసం మహాపాపనాశం సదా స్వప్రకాశం మహాపాపనాశం సదా స్వప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే శివం శంకరం శంభుమీశానమీడే. వటాధో నివాసం, మర్రి చెట్టు మొదట్లో ఉంటాడు స్వామి. ఎవరండి? దక్షిణామూర్తి. శివుడు ఎవరికైనా జ్ఞానోపదేశం చేయాలంటే దక్షిణామూర్తి రూపం ధరిస్తాడు. యూనిఫామ్ అన్నమాట. మాస్టర్ బళ్ళోకి వెళ్ళేటప్పుడు యూనిఫామ్ వేసుకుంటారుగా, ఉపాధ్యాయులకు కూడా ఉంటే. ఇంట్లో ఉన్న లుంగీ పంచితో బళ్ళోకి వెళ్ళాం కదా, ఉద్యోగానికి వెళితే వేరే వేషం ఉంటుంది కదా. అలాగే శివుడు మామూలుగా ఏనుగు తోలుతో ఉంటాడు, కానీ
దక్షిణామూర్తిని మీరు గమనించండి, ఏనుగు తోలు ఉండదు, అంతేకాదు పాములు కూడా ఉండదు, ఆభరణాలు ఉంటాయండి. దక్షిణామూర్తి పెళ్ళికొడుకు. సతీదేవి మరణించిన తర్వాత పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ముందే దక్షిణామూర్తి. అప్పుడే ఆయనకి సేవలు చేసింది ఆవిడ, అప్పుడే పెళ్లి చేసుకున్నాడు. మంచిది పెళ్ళికొడుకు, కళకళలాడిపోతూ ఉంటాడు ఆయన. ఇక్కడ మంచి నడువుకి మంచి వడ్డాణం ఉంటుంది, ఇక్కడ ఈ చేతులకు ఆభరణాలు ఉంటాయి, ఇక్కడ కంకణాలు కడియాలు అన్నీ ఉంటాయి. పెళ్ళికొడుకు ఆయన. పైన కిరీటం, జటాజోటం మీద కిరీటం ఉంటుంది ఇలాగా దక్షిణామూర్తికి. అంటే జ్ఞానం ఉన్నవాడు అంత ఐశ్వర్యంతో ఉంటాడు. ఆ ఐశ్వర్యాన్ని వాడు పట్టించుకోడు. కానీ జ్ఞానం ఉన్నంత మాత్రాన్ని గడ్డాలు పెంచేసుకుని బికారాళ్ళ ఉండక్కర్లేదు. హాయిగా ఉండు, శుభ్రమైన పంచ కట్టుకో, కండువ వేసుకో, హాయిగా ఆభరణాలు అన్నీ పెట్టుకో, అందంగా ఉండు, వీలైనంత అందంగా ఉండు. కొత్త అందాన్ని తెచ్చుకోలేము, ఉన్నందాన్ని కాపాడుకోవడానికి ఏమండి. జ్ఞానమో వైరాగ్యమో ఉన్నంత మాత్రాన్ని బికారమోహం వేసుకుని చూడక్కర్లేదు. ఇక్కడ గడ్డం గీసుకోకుండా ఇది గీసుకో, ఎవడొద్దానా నేను. ఈ గడ్డాలు చూసి ఎవడో దేవుడు కనపడ్డా. ఇక్కడ దీక్ష ఏదైనా ఉంటే అది వేరు. కొంతమంది మహానుభావులు కొన్ని దీక్షలు ఉంటాయి, 40 రోజులు 30, ఆ పద్ధతిలో వారు ఉంటారు. అది అయిపోయాక చేసుకుంటారు. గడ్డం పెంచితేనే మనం ఆధ్యాత్మికవేత్త అనుకోకూడదు, అదో అజ్ఞానం. పెంచాల్సిన అవసరం ఏమీ లేదు. శుభ్రంగా నూనెగా గీసుకో, ఆభరణాలన్నీ పెట్టుకో, శుభ్రంగా ఉతికిన బట్టలు కట్టుకో, సుఖంగా ఉండు, ఆనందంగా ఉండు. ఎప్పుడు కొత్త పంచలే కట్టుకో. పాత ఎందుకు కట్టాలి, మనకి ప్రజలు పెడుతున్నారు కదా, అందుకని కొత్తది రాగానే పాతది తీసే. ఎప్పుడు కొత్తది కళకళలాడుతూ ఉండాల్సిందే, అంతే లెక్క. అప్పుడు ఆనందం, మనం ఆనందంగా ఉంటాం. మనం ఆనందంగా ఉంటే మన నుంచి ఆనందమే జనానికి అందుతుంది. నా మనస్సులోనే బాధ ఉంటే మీకు అందేది కూడా బాధే, అనుమానం ಇಲ್ಲ. మాటలు అందుతాయి అనుకోవడం పొరపాటు, మనస్సే అందుతుంది మాటల ద్వారా. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా చెబుతున్నాడు, వటాధో నివాసం. అక్కడ కూర్చున్నప్పుడు శివుడు 20 ఏళ్ల కుర్రాళ్ళ ఉన్నాడు. అంటే ఆయన దేవతలు ఎలా ఉంటారు అంటే త్రిదశులు అంటారు. వాళ్ళ త్రిదశులు అంటే ఆల్వేస్ 30 ఏళ్ల వయస్సున్న అమ్మాయిలు కానీ పురుషులు కానీ ఎలా ఉంటారో దేవతా స్త్రీలు, దేవతా పురుషులు అలాగే ఉంటారు. ఎప్పుడూ 30 ఏళ్ళే. ఆయనకి 30,000 ఏళ్ళు ఉండొచ్చు, అది వేరే విషయం, కానీ అలాగే ఉంటాయి. ఇప్పుడు దానికోసమే కదా మనం చచ్చిపోతున్నాం. అక్కడ బ్యూటీ క్లినిక్లు పెట్టేసి ఎక్కడికక్కడ ఐఆమ్ యంగ్ లుకింగ్, ఈ గొడవే కదా ఇప్పుడు ఎక్కువైపోయింది బాగాను. ఎక్కడికి వెళ్ళినా సరే యంగ్ లుకింగ్. ఈ 30 ఏళ్ళు వచ్చి కాదు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా బ్యూటీ, ఇంకా ఏం చేసుకుంటాం ఏదో బ్యూటీని. ఇక్కడ ఎలా ఉన్నామో అలా కూడా. జీవితంలో దుఃఖమంతా ఒక్కచోటే ఉంటుందమ్మా, సుఖమంతా ఒక్కచోటే ఉంటుంది. మొహమాట పడకుండా చెబుతున్నా, జీవితంలో దుఃఖమంతా ఎక్కడుందంటే ఉన్నదాన్ని ఉన్నట్టు అంగీకరించక లేకపోవడంలోనే దుఃఖమంతా ఉంది ఖచ్చితంగా. సుఖమంతా ఎక్కడుందంటే ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడంలోనే సుఖమంతా ఉంది ఖచ్చితంగా. అయ్యా మీ వయస్సు ఎంత? నా వయస్సు 72 అయితే 72, నా వయస్సు 67. ఎందుకు దాచుకోవాలి నేను? మనం దాస్తే డేట్ ఆఫ్ బర్త్ ఆగుతుందా? ఎందుకు? అవసరం ఏమిటి దానికి? ఇంకొక 5-6 ఏళ్ళు తక్కువ చేసి చెప్పడం అదేం ఆనందమో తెలియదు ఇక్కడ. పైగా సర్టిఫికెట్లో ఉంది కదా అంటే ఎక్కువ వేసేసారు. మళ్ళీ తల్లిదండ్రుల మీద ఆరోపణ ఇక్కడ. మీ ఆయన అలా ఉన్నాడు కదా, ఆయనకి నాకు ఏజ్ గ్యాప్ ఎక్కువ. నమశివాయ. ఎన్ని అబద్ధాలు. ఎందుకు ఇప్పుడు మన యువతి అని కానీ యువకుడు అని కానీ వస్తే మనకి సర్టిఫికెట్ ఏమైనా ఇస్తారండి ఇక్కడ కొత్తగా? వయస్సు ఉన్నవాళ్ళు వయస్సు అనే చెప్పాలి. నాకు ఎంత ఉందండి ఏంటట? ఏది యథాతథస్థితి. శివుడు అంటే అంతే. పార్వతీదేవికి చెప్పాడు స్వయంగా. ఆవిడ సేవలు చేస్తుంటే తర్వాత పెళ్లి ప్రస్తావన వస్తే నేను ఇలాగే ఉంటాను, ఇదే ఏనుగు తోలు, ఇదే భస్మం, నీకు ఇష్టమైతే చేసుకో, లేకపోతే మానే. తర్వాత మళ్ళీ కాపురానికి వచ్చి 4 lakhs ప్యాకేజీ అంటే కుదరదు ఇక్కడ. అప్పుడో మాట ఇప్పుడో మాట కుదరదు. 4 ఏళ్ళు తపస్సు చేసాక చేసుకున్నాడు ఆయన. నువ్వు వెళ్ళా కొనమన్నా నేను కొన్నాను, వల్లకాట్లో ఉండాల్సిందే. వల్లకాడే నాకు వెళ్ళా, నీకు ఇష్టమవుతాడా లేదా మారాయి. అందుకే అమ్మవారు మాట్లాడకుండా కాపురం చేస్తుంది. ఎందుకంటే ఆవిడ ఒప్పేసుకుంది, ఆవిడ అగ్రిమెంటు. ఆవిడ శివతత్వాన్ని చూసింది, ప్యాకేజీలు చూడలేదు ఇక్కడ. ఇవాళ ప్యాకేజీలు చూస్తున్నాం కాబట్టి కాపురాలు నాశనం అవుతున్నాయి ఇక్కడ. కనపడగానే ప్యాకేజీ ముందు. ఇక్కడ మనిషి ఎలాంటి వాడు, వాడికి మంచి లక్షణం ఉందా లేదా, పరస్త్రీల పట్ల ఎలా ఉంటాడు, అసలు చదువు ఏమిటి, సంస్కారం ఏమిటి, ఏం అక్కర్లేదండి. ప్యాకేజీ ఎంత, కంపెనీ ఇంకో కంపెనీ చూడకపోయావా, ఏటి చూసేది ఇక్కడ. మనకి ఇష్టమైంది ఏదో ఆకాశం ఊడిపడిపోవాలి ఇక్కడ. ఇన్ని డబ్బులు ఉన్నాయండి, నాకు అర్థం కాదు. మీరంతా నాకంటే డబ్బు ఉన్నవాళ్ళేనమ్మా. మరి ఈ బోడి మనిషి మాట్లాడే మాటల కోసం ఇన్ని వేల మంది ఎందుకు వచ్చారండి? శివజ్ఞానం గొప్పది, శివజ్ఞానం గొప్పది, ఐశ్వర్యం కంటే శివజ్ఞానం గొప్పది. దానికోసం కదా నేను డబ్బులు ఇస్తాను వచ్చారా. నాకు డబ్బులు ఇస్తారమ్మా, మీకేమి ఇస్తారు ఇక్కడ? నేను డబ్బులు ఇస్తాను వచ్చారా మీరు ఇక్కడికి? జ్ఞానం కోసమే కదా. మీరే నిరూపిస్తున్నారు కదా డబ్బు కంటే జ్ఞానం గొప్పదని. అది మీ జీవితాల్లో కూడా అనుసరించడం సరిపోయింది, జీవితం అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ కాదు, ఎక్కడ అంతే.
జ్ఞానమే కావాలి, మాకు డబ్బు అక్కర్లేదు అని 4 ప్రశ్నలు తత్వజ్ఞానానికి సంబంధించిన పెళ్లి కొడుకును వేస్తే ఉంటే ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు బస్సు ఎక్కి, వేరే విషయం అది. వాడికి సమాధానం చెప్తేనే వాడు సరిగ్గా కాపురం చేస్తాడు, లేదా చేయడు. ఇక్కడ అమ్మాయినా అంతే, అబ్బాయినా అంతే. భారతీయ సంస్కృతి గురించి అడగాలి, దాని గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళే కాపురం చేస్తారు. ఇక్కడ ఇల్లు ఎప్పుడు కడతారు, విల్లా ఎప్పుడు కొంటారు, ప్రమోషన్ ఎప్పుడు, ఇవేం ప్రశ్నలండి పెళ్లి చూపుల్లో. అంటే డబ్బు ఒకటేనా? ఇంకా ఇక్కడ ఉంటారా, అమెరికాలో ఉంటారా? ఇప్పుడు అందరినీ మొత్తం పంపిస్తున్నాడు ఆయన. అయిందిగా. ఎంత దుర్మార్గపు అగ్రరాజ్యానికి ఎంత దుర్మార్గపు నేత దొరికాడండి. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. నిన్న పేపర్లో చూసి ఒరే నువ్వు ఇంకా ఎందుకు బతుకున్నావురా అనుకున్నాను నేను. ఒక ఆయనకు మంత్రి పదవి ఇచ్చేట. వాడు ఎందుకు ఇచ్చేట? వాళ్ళ ఆవిడ అందంగా ఉంది, అందుకని మంత్రి పదవి ఇచ్చేట. ఇంత దుర్మార్గుడు అమెరికా అధ్యక్షుడా? ఆ దేశంలో మన పిల్లలు ఉండడం నాకు అవమానం, మీకు అవమానం అనిపిస్తే వెంటనే పిలిపించేయండి అమ్మా, టెలిగ్రామ్లు ఇచ్చి పిలిపించాను. అటువంటి దేశంలో మన పిల్లలు ఉండడం మనకు అవమానం. ఎక్కడ వాడా రాజు? ఆవిడ అక్కడుంది, భర్త అక్కడ ఉండగా చెబుతున్నాడు వాడు. ఆవిడ అందంగా ఉంది అందుకని వాళ్ళ ఆయనకి పదవి ఇచ్చి, అంటే ఈ ఉద్దేశం అర్థమైపోవట్లా వెధవది. వీడు దేశానికి అధ్యక్షుడా? ఇంకా నయం, అమెరికాలో 2 సార్లే ఎంచుకుంటారు, మన దగ్గర 4 సార్లు ఎంచుకుంటే వీడే శాశ్వతంగా ఉండిపోతాడు అక్కడ. ఇంకా అక్కడ రాజ్యాంగం ఉంది, 3సారి రానివారు అవ్వండి. ఎంత దుర్మార్గులు పరిపాలిస్తున్నారండి ప్రపంచాన్ని. వీళ్ళ అగ్రరాజ్యాల అధినేతలు, వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు? ఇక్కడ కనీసం కాంగ్రెస్ పార్టీయో బీజేపీయో ఇంకోటో కిచిడీ పార్టీలు వేద్దామని వచ్చి అలా ఉండిపోయారట. ఈయన వాళ్ళకి ఏమి చెప్పట్లేదుట. వాళ్ళు ప్రశ్న వేస్తున్నా, ఈయనేమీ చెప్పట్లా. కానీ ఈయన అలా ఒక చూపు చూసి అలా నవ్వుతూ ఉంటే వాళ్ళకి అర్థమైందిట. అక్కడి నుంచి వెళ్ళిపోయారట. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాక. ఏమీ మాట్లాడకుండానే ఈయన మౌనంగా అలా మౌనమే వ్యాఖ్యానంగా రమణ మహర్షిలాగా ఆయన ఉండగానే శిష్యులకు ఆ సందేహం తీరి ఆ శిష్యులు మామూలు వాళ్ళ వశిష్ఠాది మహర్షులు, వాళ్ళకి ఇంకా ఏవో సందేహాలు ఉన్నాయి. ఒక్క చిరునవ్వుతో మొత్తం సందేహాలను పోగొట్టాడు పరమాత్మ అయిన శివుడు. అది జ్ఞానం అంటే. ఆ జ్ఞానం మనం పొందే ప్రయత్నం చేయాలి. వటాథో నివాసం మఘట్టకాశం మహాపాపనాశం సదా స్వప్రకాశం. పాపాలు పోవాలని అక్కడ మునుగుతారు, ఇక్కడ మునుగుతారు. ఎక్కడా మునగాల్సిన తేలాల్సిన అవసరం లేదమ్మా. ఇందులో చెబుతున్నాడు శ్రీకృష్ణ జన్మఖండంలో వ్యాస మహర్షి ఈ అష్టకంలో. మహాపాపనాశం సదా స్వప్రకాశం. లోపల ఉన్న సొంత కాంతిని, స్వప్రకాశం ఆత్మప్రకాశాన్ని చూడగలిగితే ఈ మనస్సులో ఉండే జ్ఞాపకాలు, పాపాలు, పుణ్యాలు మొత్తం శ్రీమద్ రమారమణ గోవిందో హరి ఒకటే మాట. పాపాలను పోగొట్టుకోవడం మన ఇంట్లో ఉండి పోగొట్టుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కల్లా. శంకరాచార్య స్వామి వివేక చూడామణి గ్రంథంలో చెబుతారు, యమో వైవస్వతో రాజా యస్తవైష హృది స్థితక తేన చేదవివాదస్తే మా గంగాం మా కురుంగమక. ఆ పాప పుణ్యాలన్నీ లెక్కపెట్టి ఫలితాలు ఇచ్చే యముడు, వివస్వంతుని కుమారుడైన యముడు, సూర్యుని కుమారుడైన యముడు ఎక్కడో లేడయ్యా, తవ ఏష హృది స్థితక, నీ మనస్సులో ఉన్నాడు వేరుమోహం అని చెప్పి. లేకపోతే మీరు ఆలోచించండి కాస్త తార్కికంగా. యమలోకం అని ఒకటి ఉండి, అక్కడ చిత్రగుప్తుడని ఒక ఆయన ఉండి, ఈ పుస్తకాల్లో అన్నీ మన పాపాలు రాయడం మొదలు పెడితే 200 పేజీ సింగిల్ రూల్ పుస్తకాలు ఎన్ని అయిపోతాయండి? ఎవడొస్తాడు వాళ్ళకి పుస్తకాలని? ఎలా సాధ్యం అది? పురాణాల్లో అలా చెబుతారు, అది అర్థవాదం అంటారు దాన్ని. ఒక కథ రూపంలో చెబితే కానీ విషయం తెలియదు కదా అని చెప్పారు. అది నిజం కాదు. అక్కడ ఎవరెవరు రాయరు. ఇక్కడ గంటలు లేవు, 4 తాటాకులు లేవు, ఏం లేవు. ఇక్కడ ఎవరు చేసిన పాపాలు, ఎవరు చేసిన పుణ్యాలు వాళ్ళ మనస్సులోనే జ్ఞాపకాల రూపంలో ఉన్నాయి. మనం కూర్చున్నా నుంచున్నా గుర్తు చేసుకుంటే తెలియట్లేదా? నువ్వు ఆ గుర్తు చేసుకోవడం మానేస్తే ఏ పాపాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. లెక్క ఒకటే లెక్క. గుర్తు చేసుకోవడం మానే. నకుర్యాం పునరతి ద్వితీయాత్ ప్రతిముచ్యతే. వ్యాసుడు భారతంలో చెబుతాడు ఖచ్చితంగా. ఇది మళ్ళీ చెయ్యను నన్ను మన పూజా మందిరంలో విగ్రహం పాదాల మీద చెయ్యి పెట్టి, స్వామి తప్పు చేశాను, నేను ద్రోహం చేశాను, తప్పు చేశాను, ఏదో చేశాను, బుద్ధి చాపల్యం, మళ్ళీ చెయ్యను అని మళ్ళీ చేయకుండా ఉంటే, ఆ జ్ఞాపకాన్ని తొలగించుకుంటే ఆ క్షణంలో ఆ పాపం పోయినట్టే అన్నాడు. అంత తేలిక పాపాలను పోగొట్టుకోవడం. దీనికి అక్కడ మునిగి ఇక్కడ మునిగి నదులన్నీ పాడు చేయడం ఎందుకు? పని లేక ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. చిత్తశుద్ధి అంటారు దీన్ని. చిత్తశుద్ధి వల్ల పాపాలు పోతాయి. కాకపోతే ఒకటే లెక్క, పుణ్యాలు కూడా పోతాయి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అవి ఉండి ఇవి లేకపోవడం ఉండదండి. ఇక్కడ ఈ బేరాలు కుదరవు.
పుణ్యాలు మనమే చేసాం, పాపం మనమే చేసాం. ఆలోచించండి దయచేసి. మనం చేసిన కొన్ని పనుల ఫలితం మనకు కావాలా, కొన్ని ఏమో శివుడు తీసుకోవాలి. లోకు కనపడుతున్నాడు ఆయన, ఇదేం బేరం? మొత్తం పోతాయి. మొత్తం పోవాలనే కోరుకోవాలి. దాన్నే జ్ఞానం అంటారు. పుణ్యము పాపము రెండూ లేకపోతే జన్మ ఎత్తవలసిన అవసరమే లేదు. పరమేశ్వరుల్లో కలిసిపోతాం. కోరుకోవలసిందంతా అదే. పుణ్యం బాకీ ఉండి మళ్ళీ జన్మెత్తామనుకోండి, ఏదో వచ్చే జన్మలో ఇంతకంటే గొప్ప నాయకుడిగా గొప్ప మందిరంలో పుట్టామనుకోండి, మళ్ళీ పాపాలు చేయమని ఏమైనా గ్యారంటీ ఉందా? చేస్తాం. అందుకని మనిషి ఎప్పుడూ జన్మరాహిత్యాన్ని కోరుకోవాలి కానీ ఉత్తమ జన్మని వైభవాలని కోరుకోకూడదు. కోరుకుంటే మళ్ళీ దుఃఖం ఖాయం. అందుకని వటాధో మహాట్టహాసం అంటూనే ఈయన చెబుతున్నాడు, మహాపాపనాశం సదా స్వప్రకాశం. అలా అటువంటి దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం అందరికీ కలుగునుగాక. గిరీశం గణేశం సురేశం మహేశం. గిరికి ఈశ్వరుడైనే, గణపతికి గణేశుడు యొక్క స్వరూపమైనే, సుర ఈశం దేవేంద్రుడు స్వరూపమైనే, అందరికంటే మహేశం గొప్ప ప్రభువు ఆయనే. అటువంటి పరమశివుడికి నమస్కారం అన్నారు. ఇప్పుడు దంపతులు అర్ధనారీశ్వరులైన వాళ్ళు ఎంత అనురాగంతో ఉంటారో చెబుతున్నాడు 5వ శ్లోకంలో. గిరీంద్రాత్మజా స్వగృహీతార్థదేకం గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేకం గిరౌ సంస్థితం సర్వదా సన్నదేకం గిరౌ సంస్థితం సర్వదా సన్నదేకం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే. గిరీంద్రాత్మజ పర్వతరాజ కన్యక పార్వతీదేవి. ఆవిడ సంగృహీత అర్ధదేహం, సగం దేహం ఆవిడ పట్టుకుపోయింది. ఆయనే ఇచ్చాడు. మన దేవతల గొప్పదనం గమనించండి. దేవతలను పూజించడం కాదు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. బ్రహ్మదేవుడు తన భార్యను నాలిక మీద పెట్టుకున్నాడు. విష్ణుమూర్తి తన భార్యని పాదాల దగ్గర పెట్టాడు, లక్ష్మీదేవిని. శివుడు తన భార్యను మొత్తం శరీరంలో సగభాగం ఇచ్చేశాడు. స్త్రీలకి ఎక్కువ భాగం మేలు చేసింది ఎవరంటే రామలింగేశ్వర స్వామి, అనుమానం లేదు. ఆయన ఉమెన్ మహిళా పార్టీ. 33% కాదు, 50% రిజర్వేషన్ ఇచ్చాడు ఆయన. ప్రభుత్వాలు ఇంకా 33% ఇవ్వట్ల. శివుడు ఇచ్చిన రిజర్వేషన్ 50. నువ్వు సగం నేను సగం. భక్తుడెవరో శివుడితో అన్నట్ట, నీలో సగం కదయ్యా అమ్మవారంటే, పొరపాటు మాట్లాడుతున్నా గొప్ప వెళ్ళిపోతుంది, ఆవిడలోనూ నేను సగం అని అడిగాను. ఆవిడే పూర్ణం, ఆవిడలోనూ నేను సగం, అంతే అన్నట్టు. అంత విధేయత, అంత ప్రేమ. ప్రేమిస్తే అంత ప్రేమిస్తాడు, వద్దంటే గొడవ మానేస్తాడు అంతే. పూర్తిగా శివుడు అంటే అర్థం ఏంటంటే అన్నిట్లోనూ ఫుల్, ప్రేమలోనూ ఫుల్, కోపం వచ్చినా ఫుల్. ఇంకేదో సగం సగాలు ఉండవు ఇక్కడ. ఈ నాటకాలు లౌక్యాలు విష్ణుమూర్తి చూపిస్తాడు, అప్పుడప్పుడు శివుడు చూపించడు. మన దగ్గర ఒకటే దెబ్బ అంటాడు ఆయన. ప్రేమిస్తే ఇంక దాసోహం అంతే లెక్క. లేదు కోపం వచ్చింది పో నాకు అక్కల మళ్ళీ కనపడక, అంతే లెక్క. అంత ఏదైనా ప్లెయిన్ దోశ మసాలా దోశలు ఉండవు ఇక్కడ. అన్ని రకాల దోశలు ఉండవు. శివుడు అంటే ప్లెయిన్ దోశ, అంతే లెక్క. నీ ఇష్టం వచ్చింది నంచుకో, నీ జీవితం బాగుంటుంది, అంతే లెక్క. అందుకని ఆయన గిరీంద్రాత్మజ సంగృహీతార్థదేహం. ఆవిడికి ఆయనకి మధ్యలో సంభాషణ ఎలా ఉండేదో తెలుసా? ఇవాళ కొత్త దంపతులు నేర్చుకోవాలండి. ఎప్పుడైనా తగాదా వస్తే ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం గుర్తు చేసుకోండి. ఒక సరసమైన మాటతో ఆ తగాదాన్ని పరిహరించుకోవచ్చు, దాన్ని పెంచేసుకోవద్దు. శివుడి మీద అమ్మవారికి కోపం వచ్చింది, ఈయన బయటికి వెళ్ళాడు. ఆవిడ ఏం చేసింది? తలుపేసేసింది రాకుండాను. గేట్వే ఆఫ్ ఇండియా మూసేసింది. ఆయన అవతల నిలబడ్డాడు, తలుపు కొట్టేట్టు పాపం. వెంటనే ఈవిడంతా కస్త్వం. వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఎవరో మహాకవి చాటు రూపంలో అందించాడు. ఆ కవికి నమస్కారం. కస్త్వం శూలీ మృగయభిషజం నీలకంఠ ప్రియేకం కేకామేకాం కురు పశుపతి నైవ దృశ్యే విషాణే స్థాణుర్ముగ్ధే నవదతి తరుహు స్థాణుర్ముగ్ధే నవదతి తరుహు జీవితేశ శివాయాక గచ్చాటం ఇతి హతవచక పాతువశ్చంద్రచూడక పాతువక చంద్రచూడక. ఆలస్యంగా ఇంటికి వచ్చేట అర్ధరాత్రి ఎప్పుడో. ఏమో ఈయన గ్యాంబులింగ్కి వెళ్ళాడేమో, ఎవరికి తెలిసి. ఇక్కడ ఆవిడ రానివ్వలేదు, బొమ్మ వేసి తలుపు వేసేసింది. ఈయన బయట నుంచి తలుపు కొట్టేట పాపం, కాలింగ్ వేళ కొట్టాడు. ఇవిడేమంది? కస్త్వం. ఎవరయ్యా నువ్వు అందట. ఈయన అన్నట్ట శూలీ అన్నట్ట, శూలం ధరించాడు కదా. ఆవిడేమంది? మృగయ భిషజం. నువ్వు శూలివైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి ఎందుకు వచ్చావుందిట. ఎందుకంటే శూలం అంటే కడుపు నొప్పి అని అర్థం ఉంది.
అందుకని శూలి అనగానే కడుపు నొప్పితో బాధపడుతున్నావా, ఆ మాటకి ఇంకో అర్థం తీసింది ఆవిడ. వేళాకోళాలంటే ఇలాగే ఉంటాయి. ఆవిడ పండితురాలు, అమ్మవారు. అందుకని శూలి అంటే కడుపు నొప్పి ఉన్నవాడని ఇంకో అర్థం ఉంది. శూలవ్యాధి అంటారు. శూలవ్యాధి అంటే కడుపు నొప్పి. శూలి అనగానే కడుపు నొప్పితో బాధపడుతున్నావు అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళవయ్యా, నా దగ్గరికి ఎందుకు వచ్చావు అందుట. అయ్యి బాబోయ్, ఇది ఏదో కేసురా బాబు, ఇప్పుడు తలుపు ఇట్లా అని వెంటనే అంటే, నీలకంఠ ప్రియేకం ప్రియా, నన్ను నీలకంఠుడు అంటారు, నువ్వు గుర్తుపట్ట. ఇంకో పేరు చెప్పాడు. నీలకంఠం అంటే ఈయన విషం సేవించాడు నీలకంఠుడు. ఆవిడేముంది, నీలకంఠం అంటే నెమలే. నెమల కంఠం నీలం రంగులో ఉంటుంది. నెమలివా అయితే ఇక్కడే అని కేకేసుకోపో, ఇక్కడికి ఎందుకు వచ్చావు, అర్ధరాత్రి పోలీసులు పిలుస్తుంది. ఇది వేళకోళం. పరమేశ్వరుని ఆట పట్టించింది. ఆయన ఆటను హాయిగా అనుభవించాడు. దెబ్బలాట పెట్టలేదు, కేసు పెట్టలేదు. నీలకంఠ ప్రియేకం కేకామేకాం కురు. అయితే ఓ కేక పెట్టుకోవయ్యా, నెమలి ఇలా క్రీమ్ అని అరుస్తుంది కదా, మెడపైకి అరుచుకో, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే శూలి అంటే ఒప్పుకోవట్లేదు, నీలకంఠగా అంటే ఒప్పుకోవట్లేదు. ఇంకేం చెప్పాలి, పశుపతి అన్నట్ట. ఆయన పేరు పశుపతి కదా. అయితే కొమ్ములేవి అందుట ఆవిడ. పశువు కొమ్ములు ఉంటాయి కదా. పశుపతి అనగానే నైవ దృశ్యే విషాణే, కొమ్ములు లేవు కదా. నేనేం వెర్రిదాన్ని అనుకుంటున్నావా, పశువు అయితే కొమ్ములు ఉంటాయి కదా. మా ఆయన వస్తేనే తలుపు తీస్తా, ఎవరు వచ్చినా తీయని. నేను హైదరాబాద్లో రోజులు బాగాలేవు, అందుకని పశుపతికి అంటే కుదరదు, కొమ్ములు లేవుగా. నైవ దృశ్యే విషాణే. అప్పుడు అన్నట్ట స్థాణువు ముగ్ధే, ఎందుకు నన్ను ఏడిపించుకు తింటావు, నన్ను స్థాణువు అంటారు. స్థాణువు అంటే బండరాయి. ఆయన స్థాణువు, శివలింగం స్థాణువేనండి, రాయే కదా, మరి కదలదు మెదలదు, చేతులు కళ్ళు లేవు కదా. స్థాణుర్ముగ్ధే ముగ్ధ, ఓ ప్రేయసి ప్రియురాల భార్యామణి, నన్ను అందరూ స్థాణువు అంటారే. నా వదతి తరుహు, ఎప్పుడైనా చెట్టు రాయి మాట్లాడతాయా, నువ్వు మాట్లాడుతున్నావంటే స్థాణువు ఎలా అవుతావయ్యా, నేను దీను అందుకే. అప్పటికి తీలా. చివరికి అన్నట్ట ఆవిడ పేరు చెప్పి నేను నీ మొగుణ్ణి అంటే తీస్తుందేమో అని, జీవితేశ శివాయ, నిన్ను శివ అంటారు కదా, నేను నీ మొగుణ్ణి అన్నట్ట. ఆవిడ దానికో అర్థం లాగింది. శివ అంటే ఆడు నక్క అని అర్థం. మొత్తం అమరకోశంలో ఉండే పదాలన్నీ పట్టుకుంది ఆవిడ. జీవితేశ శివాయ గచ్చ అటవ్యా, నువ్వు ఆడు నక్క కోసం వస్తే నువ్వు మొగనక్కవి కదా, అడవిలేకపోయి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే, ఆయన మొత్తం నువ్వు తీసే వరకు ఇక్కడే కూర్చుంటే అప్పుడు తలుపు తీసే రమ్మందుట. తర్వాత వారి మధ్యలో శృంగార రసం ఎలా ఉంటుందో ఆలోచింతురుగాక మీరలు, ఆలోచింతురుగాక మీరలు. ప్రతి తగాదాన్ని పరిహాసంతో చమత్కారంతో సర్దిపెట్టుకోవాలి, దాన్ని సీరియస్ చేసేయకూడదమ్మా. అదే శివపార్వతుల అనుబంధం. ఎప్పుడైనా తగాదా వస్తే సాహిత్యపరంగా ఏదో 4 పద్యాలు చదువుకుంటే కదా చతురోక్తులు వేయగలం, చమత్కారాలు మాట్లాడగలం. అప్పుడు చాలా ఆనందిస్తారు వాళ్ళు ఖచ్చితంగా. స్త్రీలు ముఖ్యంగా హాస్యానికి బాగా లొంగుతారు. అందుకని హాస్యంగా చమత్కారంగా మాట్లాడడాన్ని మగాళ్ళు బాగా అభ్యాసం చేయాలి. భర్త మహాశైలకు విజ్ఞప్తి. అందుకని కాస్త హాస్యం చమత్కార పద్యాలు నేర్చుకుంటే తెలుస్తుంది. అటువంటిది ఏదో అంటాడు, వాళ్ళు ఒక్కసారి ఎంత కోపంలో ఉన్నా నవ్వుతారు. మా ఆయన ఎంత సరసంగా మాట్లాడతారో అని లోపల రమ్మంటారు. ఎంత గంభీరమైన తీవ్రమైన తగాదాన్ని కూడా సరసంతో పోగొట్టుకోవచ్చండి. ఈ శ్లోకం దంపతుల దాంపత్యాన్ని పండించడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణమ్మా, నేను ధన్యుణ్ణి ఖచ్చితంగా. ఇప్పుడు ఇంకో మాట. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదంభోజనం రాజకామం దధానం. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదంభోజనం రాయ కామం దధానం. బలివర్ధయానం సురాణం ప్రధానం సురాణం ప్రధానం. బలివర్ధయానం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే. ఆయన చేతిలో ఉండేది కపాలం, ఇంకో చేతిలో ఉండేది త్రిశూలం. భయంకరమైన ఆయుధం ధరిస్తాడు, భిక్షాటనకి మూలమైన కపాలం ధరిస్తాడు. కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం. ఈ శూలం చూస్తే ఎవడూ దగ్గరికి రాడు, ఈ భిక్షాపాత్ర చూస్తే ఈయనకే లేదు మనకేం పెడతాడని ఎవడూ రాడు. కానీ పదంభోజనం రాయ, ఈ రెండు చూసి కూడా అలా పైకి కనపడతాడు కానీ దయామయుడు.
అని ఎవరైతే శివతత్వాన్ని గ్రహించి ఆయన పాదాలకి నమస్కారం చేస్తారో వారికి కామం దధానం. ఏ రాజులు, ఏ మహారాజులు, ఏ ఐశ్వర్యవంతులు ఈ తీర్చలేనటువంటి కోరికలన్నీ ఆ భక్తుడికి తీరుస్తాడండి. పదాంభోజనం రాజకామం దధానం. అందుకని మనకేమైనా కోరికలు ఉన్నా, ఇందాక భయం ఉంటే పూజామందిరంలోకి వెళ్ళమన్నా, కోరికలు ఉన్నా సరే అక్కడికే వెళ్ళండి, వేరే చోటకి వెళ్ళొద్దు, ఎవరిని అడగద్దు. నా ప్రవచనం ఎప్పుడు మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డానికమ్మా, నా కాళ్ళ మీద పడ్డానికి కాదు. ఖచ్చితంగా మీకు దొరుకుతాడు దేవుడు. నాకు దొరికిన వాడు మీకెందుకు దొరకడం? నాకేమైనా మేనత్త కొడుక మీకు కాకుండా పోయాడా? దేవుడు అందరికీ ఒకటే కదండి. ప్రార్థన, చిత్తశుద్ధి. అంతకంటే నాకు ఏ చిన్న బాధ రాని, ఒకవేళ సంతోషమే రాని, నేను మా పూజామందిరంలో అమ్మవారు షేక్ హ్యాండ్ అంటాను. నేను ఇంగ్లీష్ మీడియం ఆవిడ, అందుకని సంతోషం అమ్మా, చాలా సంతోషమైన మాట చెప్పు, అంతే. బాధ కలిగింది అప్పుడు ఆవిడకి చెబుతామండి. ఆ సంతోషాన్ని మరింత పెంచింది, ఆ బాధ మళ్ళీ రాకుండా చేసిందమ్మా. నేను అనుభవించే చెబుతున్నాను భక్తిని, భక్తి వైభవాన్ని. భక్తి ప్రియ, భక్తి గమ్య, భక్తి వశ్య భయాపక. లలితా సహస్రంలో ఉండే మాట. భక్తి ప్రియ, ఆవిడకి భక్తి అంటే ఇష్టం. భక్తి వశ్య, భక్తికి ఆవిడ వశురాలు అవుతుంది. భక్తి గమ్య, భక్తికి ఆవిడే గమ్యం. భయాపక, మన భయాలన్నీ పోకూడదు. ఇంతకంటే ఎవరిని పట్టుకుంటారు? పక్కింటి వాళ్ళకి చెబితే ఉపయోగం ఏంటంటే ప్రచారం అవుతుంది తప్ప. ఇదివరకైతే మామూలుగా సరదాగా మాట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు అందరూ ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు. ఇక్కడ ఎవరికైనా చెప్పాము అంటే ఉగాండా వెళ్ళిపోయింది, అంతే ఆ వార్త. ఎందుకు చెప్పాలి అసలు ఎదుటివాడికి? ఆ చెప్పేదేదో దేవుడికైతే ఫేస్బుక్ అక్కర్లేదు, ఫోన్ అక్కర్లేదు, నెట్వర్క్ పని చేయకపోవడం ఉండదు, సర్వర్ డౌన్ అవ్వడం ఉండదు, ఎప్పుడూ పనిచేస్తుంది సర్వర్. అదే తేలిగ్గా ఉండే మాట. అందుకని ఆయన ధరిస్తాడు కపాలం, అది చూస్తే ఎవడు ఏమీ అడగడు. త్రిశూలం చూస్తే అసలు దగ్గరికి రాడు. కానీ ఈ రెండు తత్వాలని గ్రహించి అలా ఉంటాడు కానీ మహానుభావుడు అని ఆయన పాదాలకి నమస్కారం చేయగలిగితే కామం దధానం. శివుడిచ్చినటువంటి కోరికలతో మనం జ్ఞానాన్ని పొందితే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? రాజకీయ పదవులేవి మనం కోరం, ఇచ్చినా పుచ్చుకోం ఖచ్చితంగా. నమస్కారం అండి, నన్ను ఇలా వదిలేయండి అని చెబుతాను. నా జీవితంలో నాకు 10 ఏళ్ల బట్టి ఎన్నో పదవులు, అవకాశాలు వచ్చాయేమో, ప్రభుత్వ పరంగా వచ్చాయి. భగవత్పాదాల సాక్షిగా చెబుతున్నా. నేను మాత్రం వారికి చాలా వినయంగా చెప్పాను, నేను మీరు ఇచ్చిన పదవి బాధ్యత తీసుకుంటే ప్రవచనాలు మానేయాలండి, నా ప్రవచనాలు చేసుకుంటేనే నాకు జీవితం అంతా గడపాలనుంది, నన్ను వదిలేయండి అని చెప్పాను. ఎందుకంటే ఏదో పదవులన్నీ ఇస్తే వాళ్ళు ఏదో జీతాలు ఇస్తారు, అక్కడ కూర్చోవాలో కారు పెడతారు, 4 మనుషులను పెడతారు, సెక్యూరిటీ అంటారు. ఇప్పుడు నాతో పాటు వాడికి టిఫిన్లు అన్నీ ఎవడ చూడాలి? ఇక్కడ నేను ఎక్కడికెడితే అక్కడికి వాడు తయారవుతాడు. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతాను? అందుకని నేను ప్రవచనాలు చెప్పుకుని బతుకుతానండి. నేను గౌరవంతో, నా మీద ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు చాలా ప్రేమతో ఇద్దామని చెప్పారమ్మా. నేను నమస్కారం పెట్టాను. ఎందుకంటే నేను ఒక్కటే అనుకున్నాను, నేను ఈవేళ పదవులు వస్తాయి, రేపు పొద్దున వారి కోపం వస్తే తీసేస్తారు. మళ్ళీ మన మాటే మనకు గతి కదా. అంచేత పైగా స్వేచ్ఛగా, హాయిగా, ప్రశంస విమర్శ రెండూ సూటిగా ఉండాలంటే ఏ పదవుల్లోనూ మనం ఇమడకూడదు. ఖచ్చితంగా జ్ఞాని అయినవాడు, యోగి అయినవాడు ప్రజల్ని నమ్ముకుని బతకాలి, జనార్దనుణ్ణి నమ్ముకుని బతకాలి, అంతే లెక్క. అలాగే వెళ్ళిపోవాలి. నృపధిక్కారము చేసినంత పదవుల్, నేతృత్వముల్, పీఠముల్ విపరీతం బగునన్న నాకు నదియే వేయేండ్లకున్ భాగ్యమౌ. మీరు రాజకీయాలను కూడా విమర్శిస్తారండి, పెద్దవాళ్ళను కూడా విమర్శిస్తారండి. మీకెవరు పదవులు ఇస్తారని ఓ పెద్ద మనిషి అంటే వెంటనే గోబ వాచిపోయేట్టు చెప్పాను మా పద్యంలో. వచనంలో చెప్పడం నాకేం పని? నేను విమర్శించినంత మాత్రాన్ని నన్ను ఎవరైనా వ్యతిరేకిస్తారంటే నేనేం దాని లెక్క పెట్టను. నృపధిక్కారము చేసినంత పదవుల్, నేతృత్వముల్, పీఠముల్ విపరీతం బగునన్న నాకు నదియే వేయేండ్లకున్ భాగ్యమవు. ఆ పదవుల పీఠాల్లో మనం లేకపోవడమే భాగ్యం. ఇన్ని వేల మంది జన హృదయ పీఠంలో నేనున్నాను. ఇంతకంటే గొప్ప పీఠం ఏదైనా ఉంటుందా? మీ అందరి ఫోనుల్లో నేనే ఉన్నాను. విచిత్రం ఏంటంటే నాకు ఆ ఫోన్ లేదు. నాది డొక్కు ఫోన్, 2200 అది కూడా కొని 6 ఏళ్ళు అయింది. మరి నా ఫోన్ నేను వాడటమే లేదు, నేను చూడటమే లేదు. మీ అందరి ఫోన్లో నేనే